అమిత్ సేన్ గుప్తా గారి సంస్మరణార్థం అది జన స్వాస్థ్య అభియాన్ పీపుల్స్ హెల్త్ మూవ్మెంట్ అని ఇంటర్నేషనల్గా స్టార్ట్ అయింది. అది కూడా వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనే ఢాకాలో జరిగినప్పుడు పీపుల్స్ హెల్త్ మూవ్మెంట్ అని స్టార్ట్ చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఆల్టర్నేటివ్గా ఈ ప్రజా ఆరోగ్య సమస్యల మీద సజెషన్స్ ఇవ్వడానికి ఫామ్ అయింది. ఆ పీపుల్ హెల్త్ మూవ్మెంట్ ఇండియన్ బ్రాంచ్ జన స్వాస్థ్య అభియాన్. దీన్ని అమిత్ సేన్ గుప్తా గారు స్టార్ట్ చేశారు. ఈజ్ ఏ డాక్టర్. ఆయన మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో చేశారు MBBS. సో త్రూఅవుట్ ది కంట్రీ ఆయనే స్టార్ట్ చేశారు బ్రాంచెస్. ఈ ప్రజారోగ్య వేదిక కొండపల్లి బ్రాంచ్ అనమాట. ఆయన ఎక్కువగా ఈ పేటెంట్స్ మీద, అట్లాగే ఫ్రీ మెడిసిన్స్ వచ్చేట్టు, అలాగే డ్రగ్స్ క్వాలిటీ కంట్రోలు, పేదవాళ్ళకి ఫ్రీగా డ్రగ్స్ అవైలబిలిటీ, అలాగే మెనీ PILs అంటే ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ తోటి చాలా ఫైట్ చేశారు. చాలా అవేర్నెస్ తీసుకొచ్చారనమాట. అందులో భాగంగా ఈ రోజున సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. ఒక నిమిషం ఆయనకి నివాళిగా మనం మౌనంగా ఒక నిమిషం నిలబడదాం. మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం మనిషిగా, మానవ జాతి మనం పరాన్న బుక్కులం. ఎందుకని? ప్రతిదీ మనం ప్రకృతి మీద ఆధారపడ్డాం. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి సరిగా లేకపోతే మనిషి మనుగడే ఉండదు. కనపడుతుంది కదా ఇప్పుడు ఈ వాతావరణ మార్పులు ఇవన్నీను. ఎండలు ఎక్కువ అవడం, వర్షాలు ఎక్కువ అవడం, అకాల వర్షాలు రావడం, వరదలు, ఇవన్నీ తుఫాన్లు, ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్ అనమాట. సో మన ఆరోగ్యం మన ఒక్కళ్ళ మీదే కాకుండా మన చుట్టూ ఉన్న సొసైటీ మీద, మనం పాటించే సంస్కృతి మీద, అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాతావరణ మార్పుల మీద, అన్నిటి మీద, అన్నీ కలిపి మన మీద ఎఫెక్ట్ ఉంటాయి. మన వంతు బాధ్యతగా మనం కొంత నిర్వర్తించాల్సి ఉంటుంది. మన లైఫ్ స్టైల్ సరిగా తెచ్చుకోవాలి, అలాగే మన అలవాట్లు బాగుండాలి, అలాగే మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవాలి. అప్పుడే మనుగడ ఉంటుంది. ఎందుకంటే అబ్దుల్ కలాం కానీ మిగతా సైంటిస్టులు అందరూ కూడా మన భూమి లైఫ్ స్పాన్ ఇలాగే ఈ వాతావరణ విధ్వంసం జరుగుతుంటే ఇంకో 100-200 ఏళ్ళ కంటే లేదని చెప్తున్నారనమాట. సో మీ జనరేషన్ మీద చాలా గురుతర బాధ్యత ఉందన్నమాట. సో మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. ఇప్పుడు మన ఆరోగ్యం అంటే చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏమేమి రోగాలు రావచ్చు మనకు? డిసీజ్ బర్డన్, సొసైటీ మీద డిసీజ్ బర్డన్, కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వ్యాప్తి చెందే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, అలాగే క్లైమేట్ చేంజ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు అనమాట. సో వీటన్నిటి మీద ఇప్పుడు కామేశ్వరరావు గారు మాట్లాడతారు. ఒక ఆయన మా బంధువు, ఒక ఆయన, నేను ప్రాక్టీస్ పెట్టినప్పుడు ఏం చేస్తారు, అందరూ వచ్చినప్పుడు పలకరించడానికి వస్తుంటారు కదా, ఒక ఆయన అట్లాగే వచ్చాడనమాట. ఏం బాబు ఏంటి ప్రాక్టీస్ పెట్టావు, బాగుందా, అది ఇది అని. నేను ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదయ్యా, నాకు ఎప్పుడు జబ్బులు రావు, నాది ఉక్కుబాడి అన్నాడు. ఇలా చూపించి నాకు గుర్తు కూడా ఉంది ఆ సీను. అదేంటి సార్ ఎప్పుడు మీరు ఎందుకని వెళ్ళలేదు? ఆయన లారీ ఓనర్ అనమాట, చాలా లారీలు ఉన్నాయి ఆయనకి. సో నేను అడిగాను, సార్ మీరు లారీలు ఇన్ని ఉన్నాయి కదా, మరి లారీలు సర్వీసింగ్ చేయించుకోవడం తిప్పుతా ఉన్నారు అనుకోండి, అది ఎన్నాడు పని చేస్తుందని. సరే అన్నట్టుగానే ఒక 2-3 నెలల తర్వాత ఆయనకి చిన్న స్ట్రోక్ వచ్చింది. అందుకే మన శరీరం కూడా ఒక మిషన్ లాంటిదే. దానికి కూడా అప్పుడు రెగ్యులర్ సర్వీసింగ్ చేయించాలి, అప్పుడప్పుడు టెస్టులు చేయించుకోవాలి. కాకపోతే ఈ రోజున్న సమస్య ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అందరూ భయపడతారు. వెళ్తే వీళ్ళు ఏం చెప్తారో, అనవసరంగా పరీక్షలు చేస్తారేమో, లేనిపోయిన ఏమైనా వైద్యం, ఆపరేషన్లు ఇట్లాంటివన్నీ చేస్తారని. ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, డబ్బులు ఉన్నవాళ్ళు కూడా భయపడి వెళ్ళట్లేదు. అందుకని వెరస ఏంటంటే ఇప్పుడు అటు మామూలు మధ్యతరగతి ప్రజలకి, పేద ప్రజలకి, ఉన్నత ప్రజలకి ఎవరికి కూడా సరైన వైద్యం అందట్లేదు. అందరూ కూడా ఈ హాస్పిటల్కి వెళ్ళి కావాల్సిన పరీక్షలు చేయించుకోవడానికి, మందు చేయించడం, మనసులో ఒక భయం, వెళ్తే ఏమవుతుందో ఆ తర్వాత. అందుకని ఇప్పుడు ఈ కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది కదా. ఇప్పుడు పేషెంట్ చాలామంది, ఇప్పుడు ప్రస్తుతం కోవిడ్ సీజన్ దగ్గర నుంచి నేను చూస్తున్నాను, చాలామంది మా దగ్గరికి వచ్చి ఏమంటారంటే, డాక్టర్ గారు మాకు ఆల్రెడీ జబ్బు గురించి కొంత తెలుసు, ఎందుకంటే గూగుల్ చేసి వస్తారు కదా అందరూ, ఏ మందులు వేసుకోవాలో కూడా తెలుసట.
అంటే మరి ఎందుకు వచ్చావా మా దగ్గరికి అంటే సార్ ఇది వేడి నీళ్ళు తీసుకోవాలా చన్నీళ్ళు తీసుకోవాలా తెలియలేదని అందుకని మీ దగ్గరకు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆ అపనమ్మకం సమాజంలో ఒకరి మీద ఒకరికి అపనమ్మకం పెరిగిపోతాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే సరైన సలహా ఇస్తారో ఎవరో, పేషెంట్కి వచ్చేసరికి మనకి ఈ వైద్యం అవసరమో కాదో, ఆపరేషన్ నిజంగా చేయించుకోవాలన్నా అక్కర్లేదా, ఆయన కోసం ఆయన చెప్పాడా అని ఇలా సంఘటనలు కూడా అలాగే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈరోజు ప్రైవేట్ వైద్యం చాలా ఖరీదు అయిపోయేసరికి, వైద్యం అంతా ఖరీదయ్యేసరికి ఈ మధ్యన నాకు చెప్పారు వారికోజ్ వెయిన్స్ అని ఉంటే ఓ పేషెంట్ మా డాక్టర్ గారే, ఆ డాక్టర్ గారు వెళ్ళారట. వెళ్తే పరీక్షలు అన్నీ ఒక 3-4 చేశారు. అసలు డాక్టరు యాక్చువల్గా చూడటానికి కూడా ఎంతోసేపు 30 సెకండ్లు కూడా పట్టలేదండి. 3 ఆపరేషన్లు చేయాలి, ఒక 5 లక్షలు ఏర్పాటు చేసుకో అని చెప్పారు మాకు. తీరా వచ్చిన తర్వాత వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు ఏమో ఇప్పుడు ప్రస్తుతం అసలు ఏ ఆపరేషన్ అక్కర్లేదండి, మీరు చేసే పనికి ఇప్పుడు ఉన్నదానికి ఇది పెద్ద సమస్య కాదు, మీకంటూ మీరు చేసే వ్యాపకానికి ఏదైనా సమస్య వస్తే అప్పుడు ఆలోచించాలి వైద్యం గురించి. అంటే సరైన వైద్యం సరైన చికిత్స అందుతుంది అనే నమ్మకం ప్రజల్లో రోజు రోజుకి సన్నగిలిపోతుంది. దీనికి అంతటికీ కారణం ఈ రోజున్న సమాజంలో ఉన్న ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు. అందుకని వైద్యం అన్నది ప్రతి వారికి అందుబాటులోకి రావాలి. వాళ్ళు భరించగలిగిన స్థాయిలోనే ఆ ఖర్చుతో అది అందరికీ కనుక అందుబాటులోకి వస్తే సమాజంలో చాలా వరకు జరుగుతాయి. రెండోది, ఈ మధ్యన ఒక విదేశీయుడు మా దగ్గరికి ఇట్లాగే వచ్చారనమాట. వచ్చినప్పుడు ఆయన ఇక్కడ పరిస్థితి చూసి చాలా ఆశ్చర్యపోయాడు. మా దేశంలో కూడా కొన్ని ఉచితంగా ఉన్నాయండి, కొన్ని ఏమో డబ్బులుగా అంటే పెయిడ్ సర్వీసెస్ ఉంటాయి. కానీ మీ దేశంలో మాత్రం అంత రివర్స్లో ఉందండి. ఉచితంగా ఇవ్వాల్సినవన్నీనేమో డబ్బులు చేస్తున్నారు, డబ్బులు తీసుకోవాల్సిన వాటిలన్నింటినీ ఉచితంగా ఇస్తున్నారు. అదేంటి అలాగే అంటే ఉచితంగా వేయించుకోవాల్సిన ఓటుకేమో డబ్బులు ఇస్తున్నారండి, డబ్బులు తీసుకోవాల్సిన కరెంట్ ఏమో ఉచితంగా ఇస్తున్నారు. అందుకని అలాగే ఇప్పుడు వైద్యానికి సంబంధించి మా దేశంలో ప్రాథమిక వైద్యం అంతానేమో ఉచితంగా ఉంటుందండి. ఖరీదైన ఎంఆర్ఐలు లేకపోతే ఖరీదైన ఆపరేషన్లు వీటిలన్నిటికీ ఇన్సూరెన్స్ స్కీములు ఉంటాయి, వాటికేమో డబ్బులు కట్టించుకుంటారు. కానీ మీ దగ్గర ఉన్న దీంట్లో ప్రాథమిక వైద్యం ఏమో అసలు అందుబాటులో లేదు ఎవరికి. ఖరీదైన గుండె ఆపరేషన్లు ఇట్లాంటివన్నీనేమో ఆరోగ్యశ్రీ పథకం పేరుతో మీరేమో ఉచితంగా ఇస్తున్నారు. కనుక అసలు ఈ జబ్బులు రాకుండా చేసే ప్రాథమిక వైద్యాన్ని మీరు అందరూ అసలు పట్టించుకోవటమే లేదు. ఇలాంటి వ్యవస్థ నేను ఎక్కడ చూడలేదండి ప్రపంచంలో. అందుకని నిజంగా మనలో మీరు ఎంతమంది సింపుల్ టెస్టులు, యూరిన్ టెస్టు, మోషన్ టెస్టు, లేకపోతే బ్లడ్ సరిపడా ఉందా లేదా, ప్రాథమిక చికిత్స కోసం కావాల్సిన జనరల్ స్క్రీనింగ్ అన్నది ప్రజల్లో ఎవరు కూడా ఇప్పుడు చేయించుకోవటం లేదు. ఓన్లీ థింగ్ నిజంగా ఏదైనా గుండె ఆపరేషన్ అవసరమైనప్పుడు లేకపోతే సీరియస్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం మనం ఆసుపత్రికి వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు ఉందని చెప్పి మనం ఆ రోజు ఇది చేస్తున్నాం తప్ప. కనుక ప్రాథమిక వైద్యాన్ని నిర్లక్ష్యం జరుగుతోంది. అంతవరకు మాత్రం దానికి ఈ మార్పులు చేర్పులు ఎటువంటివి చేయాలి, వ్యవస్థలో మార్పులు ఏం కావాలి అన్నది వార్తలందరూ తర్వాత చెప్తారు. కాకపోతే నేను ఇప్పుడు మీకు ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే 84 అంటే దగ్గర 50 ఏళ్ళు 40-50 ఏళ్ళు అయిపోయినప్పటికీ పరిస్థితులు అప్పటికి ఇప్పటికీ పెద్దగా మార్పు రాలి. ఆ మార్పు అన్నది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రధానంగా విద్యార్థుల నుంచి రావాలి. అందుకని మీలో ఉన్న ఆలోచన ఈ మార్పుకి నాంది అవుతుంది. దానికోసం అని చెప్పి ఈ పెద్దలు ఇచ్చే సలహాలు పిల్లల మనసుల్లో నాటుకుని దానివల్ల మార్పులు వస్తాయని ఆశిద్దాం. మార్పు అనేది ఎప్పటికప్పటికి వస్తుందని ఆశించే వాళ్ళలో నేను కూడా ఒకడిని. కనుక అటువంటి దానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలకి, అంటే వాళ్ళకంటే కొంచెం చిన్నవాడిని నేను, అండ్ వేదిక కింద ఉన్న విద్యార్థులు, ఈ పబ్లిక్ కాన్షియస్నెస్, సోషల్ కాన్షియస్నెస్ ఉన్న కొద్దిపాటి మామూలు మిత్రులు. అంటే ఇప్పుడు సుధాకర్ గారు చెప్పారు ఏంటంటే పిల్లల్లో క్రీడా స్ఫూర్తి పోయింది అని చెప్పేసి. క్రీడా స్ఫూర్తి ఉండటానికి అవకాశం లేదు, గ్రౌండ్స్ లేవు, ఫెసిలిటీస్ లేవు, అసలు ఫోకస్ లేదని. అట్లానే మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే మాకు ఇప్పటికీ ఉన్న మార్పు ఏంటంటే పిల్లల్లో సామాజిక స్పృహ అనేది పోయింది. ఇదివరకు ప్రతి వాళ్ళు అంటే కాలేజ్లో కానీ స్కూల్లో కానీ
వేరే వాడు మన పక్కన ఉన్నవాడు ఎలా ఉన్నాడు ఏంటి, వాడు బాగున్నాడా లేదా, వాడికి ఏదైనా అవసరం ఉందా, మనం ఏదైనా ఒక పెన్సిల్ కావచ్చు, ఒక ఎరేజర్ కావచ్చు, ఒక రూపాయి కావచ్చు, ఏదున్నా కూడా వీళ్ళంతా మనవాళ్ళు, మన క్లాస్ అంటే మనం మొత్తం ఒకటి, మనందరం మనుషులము, మనందరికీ సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల గురించి ఒకవేళ అడగాల్సి వస్తే అడగాలి, పోరాడాల్సి వస్తే పోరాడాలి అని ఒక సామాజిక స్పృహ ఉండేది. ఇప్పుడు పిల్లలందరినీ ఎలా చేసేస్తున్నారంటే బాగా చదివే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టేస్తున్నారు, బాగా చదివిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక దగ్గర పడేస్తున్నారు. ఈ బాగా చదివే వాళ్ళు బాగా చదివిన వాళ్ళ మధ్యన ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే ఇప్పుడు మనకు సమాజంలో రిచ్ పూర్ డివైడ్ ఎంత ఉందో అలా ఉంటుంది. చదువు అనేది ఒక ర్యాంకుల కోసము, డబ్బుల కోసము అనే ఒక కాన్సెప్ట్ తప్ప అది ప్రజలకు ఉపయోగపడాలి, అది ఒక సామాజిక స్పృహ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి అనే కాన్సెప్ట్ లేకుండా అయిపోయింది. సో దీంతో ఏంటంటే ఇంకా సమాజంలో ఎక్కువ డివిజన్ వస్తుంది. అట్లానే ఈ వైద్యంలో కూడా అంతే డిఫరెన్సెస్ వస్తాయి. ఒక పూర్ పీపుల్కి ఇచ్చే వైద్యంలో అకౌంటబిలిటీ లేకుండా ఏదో ఒక వైద్యం, పేరుకు వైద్యం ఇచ్చామండి. దాన్ని రిచ్ పీపుల్కి చేసే వైద్యంలో అవసరం లేకపోయినా చేయగలిగినన్ని పరీక్షలు చేసి వాటికి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కానీ, లేకపోతే కార్పొరేట్ దాంట్లో వాళ్ళకున్న ఫైనాన్షియల్ ఈక్వేషన్స్ని కానీ చేయడానికి జరుగుతుంది. రెండు విధాల నష్టమే జరుగుతుంది. వీళ్ళకి పూర్ పీపుల్కి ఇవ్వాల్సిన వైద్యంలో క్వాలిటీ ఉండట్లేదు, రిచ్ పీపుల్కి ఇచ్చే దాంట్లో క్వాంటిటీ ఎక్కువ ఉండి ఓవర్ అయ్యి ఒక్కోసారి ఇబ్బందులు కూడా వచ్చే ప్రమాదం. ఇది ఎందుకు అంటే మనకి సోషల్ కాన్షియస్నెస్ లేకపోవడము, అందరి మనుషులు ఒకటే అనే ఒక ఆలోచన లేకపోవడము, ఈ మనిషిని ఒకలా ట్రీట్ చేయడం, ఆ మనిషిని ఒకలా ట్రీట్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది. డబ్బులు ఉన్న వాళ్ళని ఒకలాగా, డబ్బులు లేని వాళ్ళు ఒకలాగా చూడటం అనేది. ఇప్పుడు మనకి గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యం ఉన్నప్పుడు ఎవరు ఏంటో అనేది తెలియపోయింది. లైన్లో వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళని ఒకటేలాగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఈ టెస్టులు చేయించుకుంటావా అనేవాడు ఒక రకం, చేయించుకోలేదంటే ఆరోగ్యశ్రీ అంటే మళ్ళీ ఆయన అక్కడ తోసేయటం, ఇలా జరుగుతుంది. సో దీని ద్వారా ఆ వైద్యం ఉన్న ఫెసిలిటీస్కి మనం ఇచ్చే పేషెంట్లకి మధ్యన చాలా ఈ కమ్యూనికేషన్ కానీ మిస్కమ్యూనికేషన్ కానీ ఎక్కువైపోయింది. దాంతో వైద్యం పనిచేయట్లేదని డాక్టర్లు ఇట్లాంటి వాళ్ళని, లేకపోతే డాక్టర్లు లాభం కోసమే పనిచేస్తున్నారని, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత, ఏదైనా ఇబ్బంది అయిన తర్వాత ఇది డబ్బుల కోసం వీళ్ళు ఇలా చేయడం వల్ల ఇలా అని చాలా పేషెంట్కి డాక్టర్కి మధ్య దూరం చాలా పెరిగిపోయింది. ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇప్పుడు నమ్మకం అనే ప్రాబ్లం అన్నది అసలు లేనే లేదు. ఇదివరకు మేము పేషెంట్లకు వైద్యం చేస్తే మంచి ఉద్దేశంతో చేస్తున్నాము, మంచి అయినా చెడైనా వాళ్ళు తీసుకుంటారనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇప్పుడు వైద్యం చేయడంలో ఫస్ట్ డాక్టర్ బాగుంటాడా లేదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్, పేషెంట్ బాగుంటాడా లేదనేది ఇంపార్టెంట్ కాదు. అసలు మన స్కిన్ మీదకి ఏం వస్తుంది, మనకెంత కాలుతుంది, మనకెంత ఇది అవుతుంది, ఈ పేషెంట్ని ట్రీట్ చేయడం వల్ల వీడికి ఏదైనా ప్రాబ్లం అయితే మనకెంత నష్టం వస్తుంది అనేది చూసుకోవడమే డాక్టర్ల ముఖ్య బాధ్యత. ఎందుకంటే మెడిసిన్లో చదివినప్పుడు పేషెంట్లను సేవ్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. పేషెంట్లు ఎంతమందిని సేవ్ చేసుకోవాలంటే అంతమందిని సేవ్ చేస్తే అంత మంచిది, నీ బాధ్యత, నీ ఉద్దేశం పేషెంట్లను సేవ్ చేయటం అనేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని సేవ్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇటు కార్పొరేట్లో ఉంటేనేమో నువ్వు డబ్బులు సంపాదించడానికి నువ్వు ఇంత పని చేసి నీ మీద ఇంత డబ్బులు వస్తేనే నీకు జీతం ఇస్తా ఉంటారు. ప్రైవేట్ ప్రాక్టీస్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే ఎవరికన్నా జ్వరం వచ్చింది, ఏదో ట్యాబ్లెట్ ఇచ్చాం, ఇంజెక్షన్ ఇచ్చాం, వాడు కింద పడిపోయాడు అనుకోండి, ఫస్ట్ డాక్టర్కి ఎక్కువ ప్రమాదం పేషెంట్ కంటే. ఇలాంటి వ్యవస్థలో పనిచేస్తున్నాం మన దాంట్లో ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు మేము ఒక వైద్యం ఇలా ఉంది, ఇలా చేయాలి అని ఒక పద్ధతి చెప్తాము. పక్కనే ఇంకొకరు చదువుకున్నాడు ఆర్ఎంపీ చెప్పి ఇది కాదయ్యా, ఇట్లా కాదు, ఈ మందు వేసుకో అని చెప్పాడు అనుకోండి, మెడికల్ షాప్ అతను కానీ మనం చెప్పిన దానికి గంట సేపు కౌన్సిలింగ్కి వాడు ఒక్క నిమిషం చెప్పిన దానికి ఒక్క నిమిషంలో తీసి పక్కన పడేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే డాక్టర్ ఫీజు తీసుకొని ఇవన్నీ చెప్తున్నాడు కాబట్టి తనకు లాభం ఉంది. మెడికల్ షాప్ వాడికి పక్కన వాడికి అసలు ఏం లాభం, వాడికి ఏమీ లాభం లేదు కదా మనకు మంచి సలహా ఇవ్వడంలో, అందుకే వాడు చెప్పిందే నమ్ముతాను. సో వాడికి రెస్పాన్సిబిలిటీ కూడా లేదు కదా, వాడికి నాకు డబ్బులు లేదు, ఫ్రీ అడ్వైస్ ఇస్తున్నాడు కానీ వాడికి రెస్పాన్సిబిలిటీ లేదు, అకౌంటబిలిటీ లేదు. సో ఆ కాన్సెప్ట్ అనేది మనం ఇంత కూడా ఇంకా మార్చాలి. ఎంతసేపు ప్రైస్ కాన్షియస్, ఏది ఫ్రీగా వస్తే అది బెటరు, ఏది ఫ్రీగా వస్తే అది మనం తీసుకుందాం అనే కాన్సెప్టే కానీ ఏది క్వాలిటీ ఉందో, ఏది మంచిదో, అది మన ఆరోగ్యానికి మంచిదో, ఏ పర్సన్ కరెక్టో అనేది మనం అసలు ఆ జడ్జిమెంట్ అనేది చేయట్లేదు. ఎంతసేపు ఏది ఫ్రీగా వచ్చేసిందా, తక్కువలో అయిపోయిందా, ఏం చేయాలి. మనం డాక్టర్ని ఎప్పుడు చూస్ చేసుకోవాలి అంటే మనకు రోగం రాకముందు చూస్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఏంటి, ఎమర్జెన్సీగా ఒక ప్రాబ్లం వస్తుంది, ఫస్ట్ ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం.
చూసిన తర్వాత డాక్టర్ ఏదో చెప్తారు, అది చెప్పింది వీళ్ళకి యాక్సెప్ట్ కాదు, అది కరెక్టే కావచ్చు కానీ అది యాక్సెప్టబుల్ కాదు. దెన్ అప్పుడు ఇంటి పక్కన వాళ్ళని అడుగుతారు, ఏ డాక్టర్ అని అంటే, మా ఇంటి పక్కన ఇంకో డాక్టర్ ఉన్నారంటే ఆయన బాగా చూస్తారని. సో మళ్ళీ ఫైల్ అని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్తారు. ఇదివరకు సెకండ్ ఒపీనియన్కి ఒక వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత వచ్చేవాడు. ఇప్పుడు డేట్లు చూస్తే పొద్దున్న 10 గంటలకి అక్కడ ఫస్ట్ ఒపీనియన్ ఉంటుంది, మధ్యాహ్నం 2 గంటలకి సెకండ్ ఒపీనియన్కి వచ్చేస్తున్నారు. ఇంత దరిద్రమైన సమాజంలో మనం ప్రాక్టీస్ చేస్తున్నామంటే సిగ్గుపడుతున్నాము. అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ చూపించుకొని అన్ని మందులు రాసి పరీక్షలు చేసి అంత చేసిన దాన్ని ఒక గంటలోనే ఇంకో సెకండ్ ఒపీనియన్ అంటే ఏంటి అసలు? మనం ఎక్కడ బతుకుతున్నాం అంటే అసలు డాక్టర్గా ప్రాక్టీస్ చేయడంలో అసలు ఏమన్నా పడుతున్నదా అనే పరిస్థితి కనపడుతుంది. అంటే నమ్మకం లేకపోవడం, ఏదో ఒక దగ్గరికి వెళ్ళటం, లేదా ఇంకొకటి ఇక్కడ ప్యాకేజ్ పెట్టారండి అని అందరూ అక్కడికి వెళ్ళిపోవడం, వాళ్ళు అక్కడ టెస్టులు చేయించుకోవడం, వాళ్ళు ఏదో చెప్పడం, మళ్ళీ ప్యాకేజ్ కాదని మళ్ళీ ఇంకో కన్సల్టేషన్ కట్టి మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర. అసలు ఒక హెల్త్ గురించి ఒక అవగాహన కానీ, ఒక జ్ఞానం కానీ, అదొక పద్ధతిని కానీ, దాంట్లో లాయల్టీ అనేది, ట్రస్ట్ అనేది అసలు చూపించట్లేదు పేషెంట్. సో ఒక పేషెంట్ అక్కడి నుంచి నిమిషాల్లో మళ్ళీ మన దగ్గరికి వచ్చాడంటే వీడి క్యారెక్టర్ ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. వీడికి అసలు ఒక పద్ధతి లేదు, వీడికి ఇది లేదు, ఊరికి వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు మళ్ళీ ఇంకో మనం చెప్పామనుకోండి, మనం చెప్పింది తప్పకపోతే ఇంకొకటి. సో ఇటువంటి టైంలో మనం డాక్టర్స్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నేను రోజు 10-15 మంది సెకండ్ ఒపీనియన్లు చూస్తాను. అది వాళ్ళకి ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. వాళ్ళన్నీ తెచ్చిన రిపోర్ట్లు, వాళ్ళు చెప్పినవి మళ్ళీ నేనేం చెప్తానని తెలుసుకోవడానికి కోసం వచ్చేవాళ్ళు చాలా మంది. ఎంత మెడికల్ ఫెసిలిటీస్ లేక చచ్చిపోతుంటే మనం ఈ సెకండ్ ఒపీనియన్లు పనికిరాని వాళ్ళు చెప్పింది మళ్ళీ చెప్పడం. ఇప్పుడు ఇట్లానే వేడి నీళ్ళు తాగాల, చల్లనీళ్ళు తాగాలని ఆయన చెప్పలేదని మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ రావటం, ఇట్లాంటి పరిస్థితులు ఎక్కువ అవుతుంది. సో మన ఈ హెల్త్ సిస్టంలో అన్ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, దాంతో అసలు ఎవరికి ఏది అందాలో, ఎవరు ఏది తీసుకుంటున్నారో, సరే మనం ఇంత చేసి మందులు రాసిస్తాం, ఒక నెల వాడే కూరుకుంటాడు. బ్లడ్ ప్రెషర్ మందులు ఒక నెల వాడేసారు, నెల తర్వాత రమ్మన్నారు కదా సార్, నాకు కుదరలేదు సార్, పెళ్ళికి వెళ్ళాను సార్, అక్కడి నుంచి అక్కడికి ఎక్కడికి వెళ్ళాను, ఈ నెల రోజులు వాడేసి బ్లడ్ ప్రెషర్ మందులు, షుగర్ మందులు ఆపేసి 6 నెలల తర్వాత వస్తాడు. సో వీడికి మన ఈ నెల వైద్యం దండగా ఈ 6 నెలలు వైద్యం చేయకపోవడం వల్ల వచ్చే సమస్యలు మన పరిస్థితి. మనకి కొద్ది రోజుల తర్వాత, ఇంకొక 10-15 ఇయర్స్ తర్వాత మన రోడ్డు మీద వెళ్ళే ప్రతి పేషెంటు డయాబెటిక్, ప్రతి పేషెంటు బ్లడ్ ప్రెషర్ పేషెంటు, ప్రతి 3వ పేషెంటు హార్ట్ అటాక్ పేషెంటు, ప్రతి 5వ పేషెంటు క్యాన్సర్ పేషెంట్ అయినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అంత డిజీజ్ బర్డెన్, అంత సోషల్, అసలు హెల్త్ కాన్షియస్ లేని సమాజంలో బతుకుతుంది. సో మరి దీన్ని ఎవరు ఎట్లా బాగు చేస్తారు? ఇంతమంది పాపులేషన్ ఎవరు యాక్టివేట్ చేయగలుగుతారు? ఈ ప్రభుత్వం చేయగలుగుతుందా? ఇట్లాంటి ప్రజా ఆరోగ్య వేదికలు చేయగలుగుతారా? డాక్టర్లు చేయగలుగుతారా? డాక్టర్లు గవర్న్ చేసి ఐఎంఏ చేయగలుగుతుందా? లేకపోతే అందరినీ కంట్రోల్ చేసి ఎన్ఎంసీ చేయగలుగుతుందా అనేది అసలు అర్థం కాకుండా ఉంది. ప్రజా ఆరోగ్యం మీద ఎవ్వరికీ శ్రద్ధ లేదు, అది మాత్రం మనకు తెలుస్తుంది. ఏంటంటే ఆరోగ్యం అనేది గవర్నమెంట్ బాధ్యత, లేకపోతే కాన్స్టిట్యూషనల్ వైజ్గా అది ప్రభుత్వం బాధ్యత అని మనకు అదైతే రాయటం మాత్రం రాశారు. కానీ అసలు ఫస్ట్ థింగ్ ఇండివిజువల్కి బాధ్యత లేదు హెల్త్. మనం రాత్రిపూట 2:30కి మనం అక్కడ ఫుడ్ సర్వ్ చేస్తున్నారంటే మనం ఇక్కడ 11 గంటల దాకా నిద్రపోకుండా ఉండి 2 గంటలకు వెళ్ళి బిర్యానీ తినేసి వచ్చి పడుకునే వాళ్ళకి అసలు ఆరోగ్యం బాగుంటుందని ఎలా చెప్పగలుగుతాం మనం? వాడి హెల్త్ మీద వాడికే రెస్ట్. అట్లాంటి వాడికి మనం వైద్యం చేసి బతికిచ్చామనుకోండి, వాడు మళ్ళీ 15-20 రోజుల తర్వాత ఈ రోజు మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడే బిర్యానీ తింటుంటాడు. లేకపోతే మద్యం అది ఒక ఆదాయం సోర్స్గా మన గవర్నమెంట్ చూస్తున్నంత కాలం ఇంకా మద్యపాన నిషేధం అనేది అసలు పాజిబులే కాదు. దాంతో వచ్చే సమస్యలకి పరిష్కారమే లేదు. అసలు కల్తీ వైద్యం అని మద్యం అని కొన్నిసార్లు, ఇప్పుడు చౌక మద్యం, నాణ్యమైన మద్యం అని కొన్నిసార్లు గవర్నమెంటే ప్రమోట్ చేస్తుంటే ఇంకా మనం సమాజంలో ఏమి హెల్త్ కాన్షియస్నెస్ మన గురించి ఎంత పోరాడితే ఎంతవరకు జరుగుతుంది? తాగటము, సిగరెట్ తాగటం అనేది ఒక పద్ధతి, అదొక ఫ్యాషన్, అదొక ట్రెండ్ అని యూత్లో హీరోలు వీళ్ళందరూ ప్రమోట్ చేస్తుంటే మన యూత్ మనల్ని మేము ఎందుకు చేసుకోవాలని చెప్తున్నాం అని అనిపించి సగం మంది బయటికి వెళ్ళిపోతారు. అదే అల్లు అర్జున్ ఇంకెవరో వచ్చి చేస్తే వాడి గురించి మీరు పడిపోయి చూస్తారు. వీళ్ళు మనకి ఐకాన్స్, వీళ్ళు మనకి సెలబ్రిటీస్. వాళ్ళు ప్రమోట్ చేసేవి పాన్ పరాగులు, గుట్కాలు, ఇటువంటి సమాజంలో మన హెల్త్ కాన్షియస్నెస్ అనేది, హెల్త్ అనేది ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎవరు జరుపుతారు, అసలు ఇంతమందిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు?
అసలు ప్రజలకి ఇండివిజువల్స్కి వాళ్ళకి హెల్త్ కాన్షియస్ ఉన్నదా, ఉంటే వాళ్ళు ఎంతవరకు దాన్ని పాటిస్తున్నారు, ప్రభుత్వం ఎంతవరకు చేయగలుగుతుంది, మన ఆర్గనైజేషన్స్ ఎంతవరకు యాక్టివేట్ చేయగలుగుతాయి. ప్రజా ఆరోగ్య వేదికకి ప్రజల్ని తీసుకురావడానికి విజయప్రకాష్ చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎప్పుడో ఉన్న 10 మంది తప్ప ఇంకొక 10 మంది రావడానికి అసలు మనకి ప్రజా ఆరోగ్యం మీదే శ్రద్ధ లేదు, అసలు ఎవరికి శ్రద్ధ లేదు. ఈ 10 మంది తప్ప ఇంకెవరు రారు ఇంకెప్పటికీ. పిల్లల్ని వీళ్ళందరినీ ఇప్పుడు మనం పొలిటికల్ మీటింగ్లకి ప్రజల్ని పట్టుకొచ్చినట్టు పాపం విజయప్రకాష్ స్టూడెంట్స్ని వీళ్ళందరినీ ఏదో తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టి టిఫిన్ పెట్టి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తాం. ప్రజా ఆరోగ్యం మీద ఇంత ఇంట్రెస్ట్ ఉన్న సమాజంలో మనం ప్రజా ఆరోగ్యం గురించి ఆలోచించి కానీ ఆచరించి కానీ ఎడ్యుకేట్ చేసి కానీ మేము పబ్లిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెడతామంటే ఒక్కరూ రాదు. దానికి మనం ఎంతో కష్టపడి డబ్బులు ఇచ్చి అవి చేసి ఇవి చేసి అవి పెట్టి భోజనాలు పెట్టి వాళ్ళు పెట్టి విలేకరులకు అందరికీ శాల్వాలు కప్పి అవన్నీ చేస్తే 10 మంది 20 మంది వస్తారు. ఏంటి అది ప్రజా ఆరోగ్యం గురించి. అదే ఫ్రీ క్యాంప్ పెట్టండి, ఫ్రీగా ఈసీజీ తీస్తాం, ఫ్రీగా ఈకో చేస్తాము, ఫ్రీగా మందులు ఇస్తామంటే పొల్లలు జనాలు వచ్చేస్తారు. ఏంటంటే ఆల్రెడీ తీసుకొని ఉంటారు వాళ్ళు, మళ్ళీ ఇంకోసారి ఫ్రీగా తీసుకుందామని. ఇది మన అవేర్నెస్, ఇది మన కాన్షియస్నెస్. ఇటువంటి పీపుల్తో మనం ఎంతవరకు 100% ఆరోగ్యం అనేది మనం జనాలకి చేయగలుగుతాము, చేస్తాము అనేది. బట్ ఇంత అధ్వాన్న పరిస్థితుల్లో కూడా ఇంకా ప్రజా ఆరోగ్యం గురించి కొంతమంది కన్నా కాన్షియస్నెస్ ఉన్నందుకు మనం అప్రిషియేట్ చేయాలి. ఇంకా దాని గురించి ఏదో ఒక మనం ఇది ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు సురేంద్ర లాంటి చేంజ్ అనేది ఎప్పుడో వస్తుందని ఆశతో 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా చేంజ్ వస్తుందని, 70 సంవత్సరాల్లో రాని చేంజ్ కూడా ఇంకా 71లో వస్తుంది అనుకొని ఆశపడి ఇంకా కూడా మనకి అందరికీ ఇటువంటి ఆలోచనలు కలిగించి మనందరినీ ఒక దగ్గరికి చేర్చి మన ఆలోచనలన్నింటినీ అందరి ముందుకు తీసుకొచ్చే మనుషులు ఉన్నందుకు మనం నిజంగా సమాజంలో మనం గర్వపడాలి. సుధాకర్ సార్ లాంటి వాళ్ళు, సురేంద్ర గారు లాంటి వాళ్ళు, సీతారామరావు గారు లాంటి వాళ్ళ ఒక ఐడియాలజీ, ఒక ఉద్దేశము ఎప్పుడో చిన్నప్పుడు, ఆ ఐడియాలజీ అనేది ఇప్పుడు ఫామ్ కాదు, ఎప్పుడో 50 years బ్యాక్ ఈ ఐడియాలజీతో మనం పనిచేయాలండి. 70 years అయినా అదే ఐడియాలజీతో పనిచేయటం అనేది నిజంగా చాలా అదృష్టం. ఇటువంటి మనుషులు ఉండటం, ఇంకా సమాజంలో ఇంకా చచ్చిపోలేదని సామాజిక స్పృహ ఎప్పటికో బయటకు వస్తుందనే ఉద్దేశంతో మనం ఆలోచనలో ఉండవచ్చు. ఈ రోజైనా ప్రశాంతంగా నిద్రపోవచ్చు, ఇటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారని చెప్పేసి. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రజా ఆరోగ్య వేదికకి అటెండ్ అయిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. షేర్ చేసి సామాజిక స్పృహ అన్నది మనలో ఎలా ఉండాలి, మీలో ముఖ్యంగా ఎట్లా డెవలప్ కావాలి, గతంలో ఉండేది ఇప్పుడు లేదు అన్న దాని మీద మాట్లాడిందే. ఈ సామాజిక స్పృహే ఆధారంగా ప్రభుత్వాలు కనుక ఆరోగ్య విధానాలు తయారు చేయగలిగితే మనం చాలా వరకు ఉన్నటువంటి సవాళ్ళని మనం ఖచ్చితంగా మనం ఓవర్కమ్ అవ్వచ్చు. ఈ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనకి చాలామంది మనకు ఎప్పుడు చెప్పుకుంటుంటాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అలాగే మనం నివారణ అన్న దాని గురించి ఎప్పుడు చాలామంది మాట్లాడటం మానేశారు. నివారణకు సంబంధించిన దాంట్లో ఇవాళ ఉదయం మన స్టేజీ ముందుకు వచ్చి 2వ క్లాస్ చదువుతున్న అమ్మాయి వచ్చి పాట పాడింది. దోమలు, ఈగలు, వీటికి సంబంధించినటువంటి దాని మీద వాటిని వదిలించాలని చెప్పి అట్లా ఈ ఈగలు దోమలే కాకుండా వీటి నుంచి వచ్చేటువంటి దీంతో పాటు అసలు రాష్ట్రంలో అందరికీ రక్షితమైనటువంటి మంచినీరు ఇవ్వగలుగుతున్నామా లేదా, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్లు, దాన్ని డ్రైనేజ్ పైప్ లైన్లతో పాటు మంచినీళ్ళ పైప్ లైన్లు నడుస్తున్నటువంటి విధానమే చాలా పట్టణాల్లో ఇంకా కొనసాగుతుంది. దాని పర్యవసానం ఏంటంటే ఎక్కడో అక్కడ రెండో లీకేజ్ అవ్వటం, దాని ద్వారా డయేరియా ప్రబలుతున్నది. మనం ఇంత అడ్వాన్స్ అయిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ ఎంతో విజన్ ఉంది, మనకి ఇంకో 50 సంవత్సరాల తర్వాత కూడా మన దేశం ఎట్లా ఉండాలి, రాష్ట్రం ఎట్లా ఉండాలని ఆలోచించేటువంటి ఉన్నటువంటి ప్రభుత్వాలు కేవలం మంచినీరు అందరికి ఇవ్వలేదు. అందరూ చాలా వరకు ఈ రోజున మంచినీళ్ళ బాటిల్స్ కొనుక్కోవటం, మంచినీళ్ళు 20 లీటర్ల టిన్ను కొనుక్కునేటువంటి అలవాటుకి మనం పడిపోయినాం. ఇది వాస్తవం కాదా మనకు ఉన్నటువంటి అనుభవం. సో మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న దాంట్లో పర్యవసానం ఏంటంటే, మీరు మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ విజయనగరం దగ్గర గుర్లలో దాదాపుగా 11 నుంచి 17 మంది చనిపోవడం జరిగింది. కేవలం మంచినీళ్ళు కలుషితం అవటం వల్ల.
అలాగే అక్కడే ఉన్నటువంటి కురుపాం స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థినులు ఈ నీరు కలుషితం అవటం వల్లే కామెర్ల జబ్బు వచ్చి అందరూ కూడా 47 మంది కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నంలో చేర్చడం జరిగింది. పార్వతీపురం ఏఆర్ ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇది వాస్తవ పరిస్థితి. ఇదే కాకుండా విజయవాడ నగరానికి వస్తే మొగల్రాజ్పురంలో 2-3 సార్లు ఈ డయేరియా ప్రబలి అనేక మంది ఇబ్బంది పడి ఆసుపత్రులు పాలైనారు. అక్కడికక్కడికే టెంపరరీ హాస్పిటల్ కూడా పెట్టి దాని పేరేంటి వాళ్ళకు ట్రీట్మెంట్ చికిత్స చేయడం జరిగింది. సో దీంతో పాటు మనకు గుంటూరు జిన్నా టవర్ దగ్గర కూడా ఇదే డయేరియా అంటే కేవలం మంచినీళ్ళ కలుషితం వల్లనే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి వ్యాధి ప్రబలి అది మనుషుల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఏదో చెప్తారు విందామనే వాళ్ళు కొంతమంది ఉంటారు. సరే, ఏదేమైనా నేను కొంచెం స్పీడ్గానే ఫాస్ట్గా మాట్లాడతాను. అయితే నాకు తెలిసి ఏంటంటే ఇంతవరకు చాలా సీరియస్గా టాక్స్ జరిగాయి. కామేశ్వరరావు గారు కానీ మిగతా వాళ్ళంతా చాలా డీప్ సబ్జెక్ట్, కానీ ఈ వయసులో మీకు అది ఎంత మనసులో నాటుకుందో నాకు తెలియదు. కానీ ఆ సీరియస్ టాక్స్ వినడం ఒకటి, భోజనం టైం అవుతుంది కాబట్టి ముందు చిన్న ఒక జోక్ చెప్పి మీకు సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఇక్కడ ఎక్కువ మంది నాకు చూస్తే అమ్మాయిలే కనపడుతున్నారు. 90% అమ్మాయిలే ఉన్నారు. 90 దాదాపు 95%. నాకు ఒకటి చెప్పండి, అమ్మాయిలు తెలివైన వాళ్ళ అబ్బాయిలు తెలివైన వాళ్ళ? నేను అనుకున్నా, నిజమే. మరి జనాభా డామినేషన్ మీదే కదా. సరే, దానికి ఒక చిన్న జోక్ చెప్తాను, ఎందుకంటే మీరంతా కొంచెం ఆ డల్ మూడ్లోంచి కొంచెం పైకి రావాలి. ఒకసారి ఒక కాలేజీకి చెందిన 4 స్టూడెంట్స్, అంటే 3 అబ్బాయిలు, గుర్తుపెట్టుకోండి, 3 అబ్బాయిలు ఒక అమ్మాయి కలిసి మన కృష్ణానదిలో బోట్ రైడ్కి వెళ్ళారు. వెళ్తూ ఉంటే సడన్గా ఉన్నట్టుండి వచ్చింది వాళ్ళకు, బోట్లో వెళ్తూ ఉంటే ఫ్లడ్ వస్తూనే మునిగిపోయేటట్లుంది. వెంటనే వాళ్ళు సెల్ ఫోన్లో పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశారు. ఇట్లా ఫ్లడ్ వచ్చింది, మునిగిపోయేటట్టుంది, ఏదైనా హెల్ప్ చేయండి అంటే ఒక హెలికాప్టర్ పంపించారు. రిమెంబర్, there are 3 boys and only 1 girl in that group. సరే, ఆ హెలికాప్టర్ నుంచి ఒక ఆయన తాడు వేసి, అమ్మ మీరందరూ బాబు మీరు ఈ తాడు పట్టుకొని మెల్లగా ఆ పడవ నుంచి పైకి ఎక్కి రండి, హెలికాప్టర్లో మేము సేవ్ చేస్తామని చెప్పాడు. సరే, ఈ 3 అబ్బాయిలు అమ్మాయి కలిసి, అమ్మాయి ముందు తాడు పట్టుకొని పైకి ఎక్కింది, వీళ్ళు మిగతా వాళ్ళు ఆ తాడు పట్టుకొని మెల్లగా పైకి ఎక్కుతూ ఉన్నారు. సడన్గా ఆ హెలికాప్టర్ పైలట్కి ఒక గుర్తుకొచ్చింది, అరే ఈ తాడు 3 కంటే ఎక్కువ బరువును ఇది మెయింటైన్ చేయలేదు, కాబట్టి మీ 4గురిలో ఒక్కరన్నా దూకి సాక్రిఫైస్ చేయాలి, అంటే పడిపోవాలి, అప్పుడు మిగతా కనీసం 3 సేవ్ అవుతారు, లేదా 4 పోతారు మధ్యలో తెగిపోతే. అంటేనే ఒక అబ్బాయి అన్నాడు, మా నాన్న క్యాన్సరు, నెక్స్ట్ మంత్ చనిపోతాడు, నేను చేసేదానికి వీల్లేదు, మా నాన్న పోతే ఇంకా మా ఇంటికి దిక్కెవరు లేరు అన్నాడు. సరే, రెండో అబ్బాయి ఏమన్నా అంటే, మా సిస్టర్ పెళ్ళి ఉందండి నెక్స్ట్ మంత్, మరి నేను ఉండి చూసుకోవాలి కదా అని అన్నాడు. మూడోవాడు అంటే, నా పెళ్ళి అండి 6 నెలల్లో, నాదే పెళ్ళి, నేనెట్లా చేస్తానన్నాడు. ఇదంతా ఈ అమ్మాయి వింటా ఉంది. సరే, ఆ అమ్మాయి వీళ్ళంతా ఇట్లానే అంటున్నారని చెప్పేసి ఒక స్పీచ్ ఇచ్చింది. రిమెంబర్, అందరూ తాడు పట్టుకొని మెల్లమెల్లగా పైకి పాగుతూ ఉన్నారు. ఆ అమ్మాయి చెప్పిందంటే, మీరందరూ వేస్ట్ క్యాండిడేట్లు, మా లేడీస్ చూడండి, భర్త కోసం త్యాగాలు చేస్తాం, మేము అవసరమైతే ప్రాణాలు ఇస్తాము. జోష్ వచ్చేసింది అప్పుడే. మా పిల్లల కోసం అవసరమైతే మేము ప్రాణాలు ఇస్తాము. ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, రుద్రమ్మ కానీ, మాంచాల కానీ అని ఒక స్పీచ్ ఇచ్చింది ఎమోషనల్గా. వీళ్ళందరూ అబ్బాయిలు ఆ స్పీచ్కి ఉప్పొంగిపోయి అందరూ చప్పట్లు కొట్టారు. 3 పడిపోయారు, ఈ అమ్మాయి అయితే పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఎవరు తెలివైన వాళ్ళు? పాపం పూరు బకరాలు అమ్మాయిలు. సరే, దీనికి ఇంకొకటి మరి చెప్పాలి కదా. సరే, దీనికి కూడా ఒక చిన్న స్టోరీ చెప్పి నేను అసలు సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఇది చాలామందికి తెలిసిన స్టోరీనే, కానీ దాని ట్విస్ట్ లాస్ట్లో ఉంటుంది. ఒకటి పాపం చిన్న వుడ్ కట్టర్, అంటే కట్టెలు కొట్టేవాడు. రోజు ఏం చేస్తాడంటే విలేజ్ నుంచి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని అమ్ముకుంటూ ఉంటాడు. ఒకరోజు అడవికి వెళ్ళి ఆడ కట్టెలు, ఆ బావి ఉంటుంది వెల్, దాని అంచున నిలబడి, దాని పైన నిలబడి కట్టెలు కొడతా ఉంటే ఆ గొడ్డలి బావిలో పడిపోతుంది. కొంతమందికి తెలిసి ఈ స్టోరీ, అయినా వినండి. పడిపోతానే వాడు వెంటనే దేవతను ప్రార్థిస్తాడు, అమ్మ నాకు ఉండేది ఈ గొడ్డలు ఒకటే,
ఇనుప గొడ్డలి అది. ఈ గొడ్డలి పోతే నాకు ఇంకా లైవ్లీహుడ్ లేదు, కాబట్టి ఎలాగైనా నా గొడ్డలు నాకు కావాలి అంటేనే దేవత ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై ఒక బంగారు గొడ్డలు చూపిస్తుంది. ఇది నీదేనా అంటే నాది కాదమండి. ఈజ్ వెరీ ఫ్రాంక్, ఆనెస్ట్ ఫెలో. అంటే దేవత చూద్దాం, నేను టెంప్ట్ చేద్దామని ముందు బంగారు గొడ్డలు చూపిస్తుంది, ఇది నాది కాదంటాడు. తర్వాత వెండి గొడ్డలు చూపిస్తుంది దేవత, ఇది నీదేనా అని, ఇది కూడా నాది. హీ వాజ్ సో ఆనెస్ట్. తర్వాత మామూలు ఇనుప గొడ్డలు చూపిస్తే అమ్మ అదే నాది అంటానే ఆమె, అబ్బా నువ్వు ఎంత సిన్సియర్, ఎంత ఆనెస్ట్ నాయన నువ్వు, కాబట్టి నీ భక్తికి మెచ్చి నీకు నీ ఇనుప గొడ్డలే కాకుండా బంగారు గొడ్డలి వెండి గొడ్డలు కూడా నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను తీసుకొని చెప్తుంది. హీ వాజ్ సో హ్యాపీ. అంతే కదా, ఆయన సిన్సియర్కి మెచ్చి. సరే, వారం తర్వాత మళ్ళీ భార్యాభర్తలు వస్తారు. ఈసారి కట్టెలు కొట్టేదానికి. ఈసారి భార్య పడిపోతుంది బావిలో. గొడ్డలు కాదు, భార్య స్లిప్ అయి పడిపోతుంది. మళ్ళీ వీడు దేవతను ప్రార్థిస్తాడు, అమ్మ నాకున్నది ఒకే ఒక భార్య, ఆమె పోతే నాకు అన్నం పెట్టేవాళ్ళు లేరు, చూసుకునే వాళ్ళు లేరు, నాకు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, దయచేసి నా భార్యను తీసుకురా అంటే వెంటనే దేవత దీపిక పడుకొని తీసుకొస్తుంది. దేవత ఏమనుకుంటుంది, వీడు చాలా సిన్సియర్ కదా, అబద్ధాలు చెప్పడు కదా, కాబట్టి వీడు నా భార్య కాదని చెప్తాడు అనుకుంది. వీడు ఏమంటాడు, ఆమె నా భార్య, ఆమె నా భార్య అంటాడు. దేవత కోపం వస్తుంది, ఇదేంటి వీడు ఇంతమంది బంగారు గొడ్డలి వెండి గొడ్డలు చూపించినా కాదన్నాడు, ఇప్పుడేమో దీపికా పడుకొని చూస్తాను అంత టెంప్ట్ అయిపోయి నా భార్య అంటాడు వెధవా అని చెప్పేసి చెప్తుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను శపిస్తాను నీకు ఇంకా అని శపించబోతా ఉంటుంది. షీ వాజ్ అబౌట్ టు కర్స్ హిమ్ అని అంటాడు, అమ్మ నన్ను క్షమించు, ఎందుకు అలా అబద్ధం చెప్పావు, మరి పోయినసారి అబద్ధం చెప్పలేదు కదా అంటే, అమ్మ నేను దీపిగా పడుకొని కాదన్నాను అనుకోండి, మీరు ఐశ్వర్య రాయ్ని చూపిస్తారు. నెక్స్ట్ ఆమె కూడా కాదని అనుకోండి, అప్పుడు నా భార్యను చూపిస్తారు. అప్పుడు కరెక్ట్ చెప్తే నా భక్తికి మెచ్చి, నా శిష్యుడి మెచ్చి, నా భార్యతో పాటు వాళ్ళిద్దరిని కూడా బోనస్గా ఇస్తారు. తల్లి ఒక్క భార్యతోనే వేగలాకున్నాను, ముగ్గురు పిల్లలు నేను ఎట్లా చూసుకునేది. ఒక భార్యతో వేగలేకున్నాను తల్లి, మరి ముగ్గురు నా చేత కాదు అంటేనే ఆమె మెచ్చి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు ఆడవాళ్ళు మీరు చెప్పారు, తెలివైన వాళ్ళు ఒప్పుకున్నాం, కానీ మగవాళ్ళు ఎవరు అబద్ధాలు చెప్తారంటే మగవాళ్ళు అబద్ధాలు చెప్తారు, కానీ ఎవరి కోసం, భార్య కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం. మగవాళ్ళు అబద్ధాలు చెప్తే మీరు కరెక్టే, మీరు చెప్పింది, మీకంటే ఎక్కువ అబద్ధాలు చెప్తారు, కానీ ఎవరి కోసం, మీకోసం, భార్య కోసం, పిల్లల కోసం. సరే, ఇప్పుడు కొంచెం మీరు మూడ్లోకి వచ్చినట్టుంది, ఇంకా అసలు సబ్జెక్ట్లోకి వెళ్దాం. మరి నేను ఏదో ఒక అరగంట 30 గంట మాట్లాడదామని వచ్చా, కానీ వాని వాతావరణం చూస్తే అంతసేపు మాట్లాడితే మీరు అసలు ఇంకా కొట్టేటట్లున్నారు. మనకు అంటే నేను ముఖ్యంగా మానసిక డాక్టరు. అంటే మానసిక డాక్టర్ అంటే చాలామంది భయపడుతుంటారు, మెంటల్ డాక్టర్ అని. అంటే చాలామంది మెంటల్ ఆసుపత్రి, కామేశ్వర గారు మీరు చెప్పండి, ఎక్కువసేపు చెప్పండి అంటారు, నాకైతే భయం వేస్తా ఉంది. మీరందరూ ఎప్పుడు మీకు బోరు కొడితే అప్పుడు ఇలా చేతులైతే ఏదో చెప్పండి, మానేస్తాను, సరేనా? సరే, వీలంత క్లుప్తంగానే చెప్తాను. కాబట్టి మెంటల్ హాస్పిటల్, మెంటల్ డాక్టర్లు అనేది అంటే ఇప్పుడు కంటి డాక్టర్, డెంటల్ డాక్టర్ అంటారు. మరి మానసిక డాక్టర్లు, తెలుగులో మానసిక డాక్టర్ కానీ ఇంగ్లీష్లో అది వైజాగ్ మెంటల్ హాస్పిటల్ అంటారు. అక్కడ పనిచేసే డాక్టర్లు అంటే మెంటల్ డాక్టర్లు అంటారు. అంటే మెంటల్ డాక్టర్గా పేషెంట్గా అనేది పెద్ద డౌట్ ఇక్కడ. చాలామంది ఒక అపోహ ఏంటంటే, నేను కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశాను ఎప్పుడో దాదాపు 50 ఏళ్ళ కిందట. అప్పుడు ఎండి సైకియాట్రీ అనే కోర్సు, అంటే ఎంబీబీఎస్ తర్వాత మీరు సైకియాట్రిస్ట్ కావాలంటే ఎండి చేయాలి. ఇట్ ఈస్ నాట్ సైకాలజీ, ఇట్ ఈస్ సైకియాట్రీ. సైకియాట్రీ ఇస్ ఎ మెడికల్ స్పెషాలిటీ. ఆఫ్టర్ ఎంబీబీఎస్ మళ్ళీ 3 సంవత్సరాలు ఎండి చేయాలి. అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఎండి కోర్సు లేదు. కంటి డాక్టరు, లేదా ముక్కుది, లేదా గుండెది, బోన్స్ది అన్నీ ఉన్నాయి, కానీ మానసిక డాక్టర్ శాస్త్రమే లేదు ఎక్కడ. ఎందుకంటే ఎవరు పోయేవాళ్ళు కాదు. మనకెందుకు అది పిచ్చి ఆసుపత్రి, పిచ్చి పేషెంట్ వాళ్ళ మధ్యలో. ఇంకోటి ఏముండేది, మెంటల్ ఆసుపత్రిలో ఎక్కువ రోజులు పనిచేస్తే డాక్టర్లు కూడా పిచ్చి పడుతుందని ఒక అపోహ ఉండేది. నేను ఇప్పుడు దాదాపు 50 ఏళ్ళ నుంచి మెంటల్ హాస్పిటల్లోనే ఉంటున్నా. కింద ఆసుపత్రి, పైన ఇల్లు. ఇప్పటి వరకు నాకైతే మెంటల్ రాలా. పేషెంట్ పాపం వచ్చి వారం 10 రోజులు ఉండి వెళ్ళిపోతుంటారు. నేను మాత్రం 45 ఇయర్స్ నుంచి అదే హాస్పిటల్లో, కింద హాస్పిటల్, పైన నా రూము. నన్ను చూస్తే మీకేమట్లా అనిపించడం లేదు కదా. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే మెంటల్ హాస్పిటల్లో పనిచేసినంత మాత్రాన మెంటల్ రాదు. ఆ మధ్య
అంటే ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి. నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో, ఇంతకుముందు సుధాకర్ గారు చెప్పారు 83లో నేను ప్రాక్టీస్ పెట్టాను. ఐ బిలాంగ్ టు కడప, ప్రొద్దుటూరు. యాక్చువల్గా ఐఎమ్ నాట్, అది విజయవాడ కాదు. అయినా ఆ కాలంలో నేను విజయవాడకి ఎందుకు ధైర్యం చేసి పెట్టానంటే నాకు ఎవరు ఇక్కడ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ లేదు. అయినా విజయవాడ చుట్టుపక్కల చాలా జిల్లాల్లో అసలు మానసిక డాక్టర్ అనేవాడే లేడు. ఇంత పెద్ద సిటీలో అసలు సైకియాట్రిస్ట్ అనేవాళ్ళు ఎవరు లేరు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై ఐ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ కడప టు విజయవాడ అండ్ స్టార్ట్ ప్రాక్టీస్ హియర్. సరే, ఇది ఒక విషయం. అయితే నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో ఖమ్మం నుంచి, అప్పుడు ఖమ్మంలో కూడా ఎవరు డాక్టర్లు లేదు, డాక్టర్లు. ఒక అమ్మాయికి ఎగ్జామినేషన్ ఫియర్, అంటే అమ్మాయి ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ రాయాలి బైపీసీ. అమ్మాయికి చాలా మంచి స్టూడెంటే, కానీ పరీక్షలు వచ్చేప్పటికి ఒరిగిపోతుంది. మమ్మ చదివింది గుర్తుంటుందో లేదో, నేను అనుకున్న ప్రశ్నలు వస్తాయో రాదో, ఏమవుతుందని చెప్పేసి భయపడతా ఉండేది. సరే, ఆ పరీక్షల భయం అనేది కూడా మాకు సంబంధించింది. పరీక్షల భయం పోగొట్టాలంటే ఇంకా వేరే డాక్టర్లు లేరు, మేమే. మరి పరీక్షల భయం మెంటలా కాదు కదా. అమ్మాయికి ఆ టైంలో భయం, మళ్ళీ పరీక్షలు అయిన తర్వాత మళ్ళీ చాలా నార్మల్గా ఉంటుంది. సరే, వాళ్ళ నాన్న తీసుకొచ్చాడు, రైల్వే స్టేషన్లో దిగారు. ఖమ్మం నుంచి ట్రైన్లో వచ్చారు. దిగిన తర్వాత వాళ్ళ నాన్న ఒక ఆటో వాడిని పిలిచి, బాబు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు హాస్పిటల్కి వెళ్ళాలి అని అడిగాడు. అంటేనే ఆటో వాడు మెంటల్ ఆసుపత్రి కండి అన్నాడు. అయిపోయింది. ఇంకా అమ్మాయిది, అదేంటి నాన్న నాకు పరీక్షల భయం తీసుకొచ్చావు, ఆయనది మెంటల్ ఆసుపత్రి అంటే నాకేం పిచ్చా, నేను రానని చెప్పేసి అక్కడే కూర్చుని రాలా. అంటే అలాంటి పరిస్థితుల్లో దాదాపు 45-50 ఏళ్ళకి అలాంటి పరిస్థితులు ఉండేవి. మెంటల్ హాస్పిటల్ సైకియాట్రిస్ట్ అంటే అంత భయపడేవాళ్ళు. ఈరోజు పరిస్థితులు ఎలా మారాయంటే, అంటే మేము పత్రికల్లో రాయడం కానీ, మీడియాలో మాట్లాడడం కానీ, రేడియోలో కానీ, పుస్తకాలు రాయడం కానీ, ఇవన్నీ చేయడం వలన ఈరోజు పరీక్షల భయం వస్తే అమ్మాయిలు సుందరంగా వాళ్ళ అమ్మ నాన్న వద్దన్నా మేమే వచ్చి చూపించు, మా వెయిటింగ్ హాల్ వచ్చి చూడండి, అందరూ కాలేజ్ స్టూడెంట్స్ అమ్మాయిలు నిర్భయంగా వచ్చి కూర్చొని చూపించుకున్నారు. అంటే దెర్ ఇస్ ఎ రాడికల్ చేంజ్. ఈ సూపర్ స్టిషన్స్, మూఢనమ్మకాలు, అపోహలు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. సైకియాట్రీ అంటే కేవలం మెంటల్ ఇదే కాదు, చిన్న చిన్న విషయాలు కూడా నేను త్వరలో చెప్పబోతాను. నిద్ర పట్టకపోతే టెన్షన్, ఆందోళన, స్టేజ్ పైన మాట్లాడాలంటే భయం కొంతమందికి, అది కూడా మాకు సంబంధించిందే. కొంతమందికి బల్లిని చూస్తే భయం, ముఖ్యంగా అమ్మాయిలకు. అది మెంటలా? అది మాకు సంబంధించి. బొద్దెంకలంటే భయం, బ్లడ్ చూస్తే భయం, లిఫ్ట్లో వెళ్ళాలంటే భయం, ఏరోప్లేన్లో వెళ్ళాలంటే అమ్మ తలుపులన్నీ మూసేస్తారు, ఫ్లైట్ ఆకాశంలో పోతే ఏమైనా అయితే నాకు అదేంటి, అది భయం. అంటే ఇవన్నీ రకరకాల సమస్యలన్నీ కూడా మా కిందే వస్తాయి. పూర్వకాలం అలా కాదు, ఏదో పిచ్చి పెట్టిన వాళ్ళే, చాదస్తంగా ఉన్న వాళ్ళే, గెంతులు వేసేవాళ్ళే, అరిచేవాళ్ళే, కేకలు వేసేవాళ్ళే అనేది కాదు. అది ఒక రకమైన మానసిక జబ్బే. దేర్ ఆర్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ సైకలాజికల్ డిసార్డర్స్. వాటిల్లో ఇవన్నీ ఒకటి. ఇక నిజంగా చెప్పాలంటే మన మిత్రులు ఏమడిగారంటే, గతానికి ఇప్పటికీ ఏమైనా మానసిక జబ్బులు పెరుగుతున్నాయా, ఒకవేళ పెరుగుతుంటే ఎందుకు పెరుగుతున్నాయి, దానికి ఏం చేయాలి అనేది మాట్లాడమన్నారు. డెఫినెట్గా పెరుగుతున్నాయి. మేము 50 ఏళ్ళ కిందట నేను ఎండీ చేసినప్పుడు బెంగళూరులో ఇప్పటికీ చాలా సమస్యలు కొత్తవి వచ్చాయి. ఇప్పుడు షుగరు, బీపీ, క్యాన్సర్ అనేది అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి. 100 ఏళ్ళ కిందట షుగరు, బీపీ, క్యాన్సర్, హార్ట్ అటాకులు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కానీ మానసిక జబ్బులు అలా కాదు, ఇప్పుడు బాగా విపరీతంగా. ఎందుకు పెరిగాయంటే ఒక ముఖ్యమైన కాదు, అవేర్నెస్ పెరిగింది. ఇంతకుముందు మానసిక జబ్బులు అంటే చాలా తెలియదు. ఒక వ్యక్తి వింతగా, ఇప్పుడు గుండె నొప్పి వస్తే గుండె డాక్టర్కి వెళ్ళాలని తెలుసు పూర్ణానంద గారి దగ్గరికి. కానీ ఒక వ్యక్తి వింతగా ప్రవర్తిస్తే అది ఒక డాక్టర్ అని కాకుండా భూత వైద్యమో, మంత్ర వైద్యమో, చేతబడో, బాణామతో, మందు పెట్టారనో, పసరు కక్కించాలనో, లేకపోతే గుళ్ళ చుట్టూ తిప్పాలనో, వాతలు వేయించాలనో, రకరకాల మూఢనమ్మకాలతో ఇలాంటి వాటితో తిరుగుతూ ఉండాలి తప్ప దానికి కూడా డాక్టర్లు ఉన్నారు. శరీరానికి జబ్బులు వచ్చినట్లే మనసుకు కూడా జబ్బులు వస్తాయి. నేను రాసిన ఒక పుస్తకం పేరంటే మనసుకు జబ్బులు వస్తాయి. అంటే శరీరం అనేది కాకుండా మనసు కూడా ఉంటుంది వాళ్ళ శరీరంలో. ఆ మనసుకు కూడా ఏదైనా వైపరీత్యం వస్తే వాళ్ళు కొంచెం తేడాగా ప్రవర్తిస్తారు. అలాంటి వాళ్ళు కూడా డాక్టర్లు ఉన్నారనేది దీనికి సంబంధించింది. కాబట్టి ఆ విధంగా అవేర్నెస్ పెరగడం వల్ల ఇప్పుడు డాక్టర్లు నేను వచ్చినప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు విజయవాడలో 40-50 మంది ఉన్నారు. కాబట్టి డాక్టర్లు పెరిగారు, అవేర్నెస్ పెరిగింది, ప్రజల్లో ఎడ్యుకేషన్ పెరిగింది, లిటరసీ పెరిగింది. కాబట్టి సైంటిఫిక్ టెంపర్ పెరిగింది. ఇలాంటి మన ఈ ప్రజారోగ్య వేదిక ఇలాంటి వాటి వల్ల, ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయడం వల్ల మేము చదువుకున్నప్పుడు గంజాయి అనేది చాలా రేర్గా వినేవాళ్ళం. ఇప్పుడు గంజాయి అనేది విజయవాడ చుట్టుపక్కల రోజు మేము కనీసం ఒక 5-6 మందిని చూస్తూ ఉంటాం. ఈ పోలీస్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొస్తుంటారు. మా దగ్గర ఒక చిన్న టెస్ట్ ఉంటుంది, యూరిన్ టెస్ట్. వాడు అంటాడు, పోలీసులు పట్టుకొస్తారు రైల్వే స్టేషన్లో ఎక్కడో, సార్ వీళ్ళు గంజాయి తాగుతున్నారు, కానీ వాడు నేను కాదంటున్నాడు సార్, ఒకసారి టెస్ట్ చేయి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అది ఎలా టెస్ట్ చేయాలో వాళ్ళ దగ్గర అది ఉండదు ఎక్విప్మెంట్. సరే, మా హాస్పిటల్లో ఒక చిన్న యూరిన్ టెస్ట్ ఉంటుంది. ఆ యూరిన్ టెస్ట్ చేస్తే 6 రకాల మందులు వాడు ఏమన్నా గత కొద్ది రోజులుగా వాడుతుంటే దాంట్లో వెంటనే 5 నిమిషాల్లో బయటపడుతుంది. పోలీసులు తీసుకొస్తుంటారు. ఎంత తెలివి మీరారంటే మన వాళ్ళు, ఈ గంజాయి అలవాటు పడిన వాళ్ళు. ఆ మధ్య ఒకరిని తీసుకొచ్చారు, ఫుల్గా వాడు గంజాయి దగ్గర తెలిసిపోతా ఉంది, వాని ప్రవర్తన, వాని మాటలు అదంతా. బాత్రూంలోకి వెళ్ళి యూరిన్ టెస్ట్ చేసి తీసుకొస్తే నెగటివ్ అని వచ్చింది. లేదు, పోలీసులు మాత్రం లేదు సార్ వీడు తాగాడు సార్,
మేము చూసాము పట్టుకున్నాం అంటాడు. వాడు మాత్రం చూడండి యూరిన్ టెస్ట్ నార్మల్. అక్కడ జరిగింది అంటే వాడు బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ వాటర్ పట్టి తెచ్చిచ్చాడు. అంటే మన వాళ్ళు తెలివి మీరిపోయారు. అప్పటి నుంచి మేము ఏం చేస్తున్నాము, బాత్రూంలోకి వాడిని వెనకాల మా మనిషి కూడా వెళ్తున్నాడు. ఏంటా పాస్కి వెళ్ళేది కూడా మీరు తోడు ఉండాలనా, అది కూడా మీరు చూడాలనా, ఏం చేస్తాం మరి, తెలివి ఎక్కువైపోయింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ డ్రగ్స్ పెరిగిపోయాయి. అలాగే బిహేవియరల్ అడిక్షన్స్ అనేది కొత్తగా వచ్చింది. అంటే అడిక్షన్ అంటే బానిస కావడం, అంటే డ్రింక్కు బానిస కావడం, ఆల్కహాల్ అడిక్షను, డ్రగ్ అడిక్షను, స్మోకింగ్, ఇలాంటివన్నీ గుట్కాలకు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన అడిక్షన్స్ ఏంటంటే బిహేవియరల్ అడిక్షన్స్, అంటే ప్రవర్తనకు సంబంధించిన అడిక్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఈ సెల్ ఫోను, వాట్సాప్, ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆన్లైన్ ట్రేడింగ్, ఆన్లైన్ రమ్మీ, గేమింగ్ డిసార్డర్స్, బెట్టింగ్ చేయడం, ఇవన్నీ ఒకప్పుడు లేవు. 20-30 ఏళ్ళ కిందట మేము ఎండి చదువుకున్నప్పుడు అసలు మా టెక్స్ట్ బుక్స్లో ఎక్కడ ఈ పేర్లే లేవు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కువైపోయాయి. వీడియో గేమ్స్కి అడిక్ట్ కావడం, 24 గంటలు వీడియో గేమ్స్, ఆన్లైన్లో బెట్టింగ్ చేసి లక్షలు పోగొట్టుకోవడం, ఇవన్నీ కొత్త కొత్త సమస్యలు. అలాగే పోర్నోగ్రఫీ, సెక్స్ వీడియోలు ఎక్కువగా చూడడం, అలాగే కంపల్సివ్ సెక్షువల్ బిహేవియర్, అలాగే జిమ్ అడిక్షన్. మీకు అందరికీ ఆశ్చర్యం కావద్దు, కొంతమంది చూడండి ఈ సల్మాన్ ఖాన్ లేకపోతే హృతిక్ రోషన్ అంతా 6 ప్యాక్ 8 ప్యాక్ వచ్చిన తర్వాత ఒక 20-30 ఏళ్ళ కింద లేదు. ఇప్పుడు అందరూ కూడా యూత్, కాలేజ్ స్టూడెంట్స్ 24 గంటలు జిమ్లో, పొద్దున్నే రోజు 2 గంటలు, సాయంత్రం 1 గంట సేపు జిమ్కి వెళ్ళాలి. ఎందుకంటే 6 ప్యాక్ 8 ప్యాక్ డెవలప్ చేయాలి మజిల్స్ అన్ని. అలా చేస్తేనే అమ్మాయిలు మమ్మల్ని లైక్ చేస్తారనేది వాళ్ళ యొక్క మిస్కన్సెప్షన్. కాబట్టి ఇది కూడా ఒక అడిక్షనే. అంటే ఇలాంటి కొత్త కొత్త సమస్యలు ఒకప్పుడు లేవు. దీనివల్ల ఏమైంది, చదువు పట్టించుకోవడం, మిగతాడి పట్టించుకోవడం, 24 గంటలు బాడీ బిల్డింగ్, దానికి స్టెరాయిడ్స్ వాడుకోవడము, మందులు వేసుకోవడము, ఇది ఒక సమస్య. అంటే ఇవన్నీ కొత్తగా వచ్చే సమస్యలు. అలాగే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్, ఇంట్లో భార్యాభర్తల గొడవలు, మ్యారిటల్ డిస్కార్డ్, ఇంక్రీజింగ్ డైవర్స్ రేట్. ఒకప్పుడు ఇంత డైవర్స్ రేట్ లేదు. ఏదో పెద్దవాళ్ళు ఏదో చూసేవాళ్ళు, పెళ్లి చేసేవాళ్ళు అయిపోయేది. ఇప్పుడు అలా కాదు, లవ్ మ్యారేజ్ ఎక్కువైపోయాయి. కరెక్టే, మంచిదే, కానీ తప్పు లేదు. కానీ లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటారా అంతే, 6 నెలలు సంవత్సరం తర్వాత మళ్ళీ గొడవలు, మళ్ళీ ఇద్దరు గొడవ పడడం, విడిపోవడం, అమ్మగారింటికి రావడం, మళ్ళీ డైవర్స్, కోర్టు చుట్టూ తిరగడం, మళ్ళీ డైవర్స్ తీసుకోవడం. ఇప్పుడు ఎందుకంటే ఇమ్మెచ్యూర్ లవ్, తెలియని వయసులో లవ్ చేయడం, 10th క్లాస్లో లవ్ అఫేర్, ఇంటర్మీడియట్లో లవ్ అఫేర్, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, అమ్మా నాన్న చెప్పినా కాదనకపోవడం. అంటే లవ్ చేయడం తప్పు కాదు, కానీ తెలియని వయసులో లవ్ చేసి వాడెవడో ఎక్కడో ఉంటాడు, ఈ అమ్మాయి పాపం బీటెక్ చదువుకుంటుంది, వాడు ఎక్కడో కారు మెకానిక్ షెడ్లో చిన్న ఒక మెకానిక్గా పనిచేస్తుంటాడు, ఏదో చాటింగ్లో పరిచయం అవుతాడు, ఇద్దరు లవ్లో పడతారు. తెలుసుకున్న తర్వాత నేను ఆ అబ్బాయిని చేసుకుంటానని వీళ్ళు చెప్పినా వినదు, ఆఖరి చేసుకున్న తర్వాత 6 నెలలు కూడా ఉండలేదు. ఎందుకంటే వీళ్ళ లివింగ్ కండిషన్స్ వేరు, వాళ్ళ లివింగ్ కండిషన్స్ వేరు. అంటే ఇవన్నీ మరి వీళ్ళందరూ ఎక్కడికి పోతారు, ఆఖరికి తల్లిదండ్రులు మా దగ్గర తీసుకొస్తారు. సార్ మా అమ్మాయి మాకు అన్నీ బాగున్నాయి సార్, బాగుంది, మేము ఏదో మంచి అబ్బాయికి చేద్దాం అనుకుంటే కుదరలేదు, ఇలా చేసింది, మీరే ఏదైనా మనసు మార్చండి సార్ అంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే సైకియాట్రిస్ట్ అంటే మైండ్ మార్చేస్తారు అనుకుంటారు. అలా మైండ్ మార్చే వశీకరణం లాంటిది మా దగ్గర అయితే ఏమి ఉండదు. కానీ వాళ్ళ పాపం ఏం చేయాలి, ఏ డాక్టర్ దగ్గరికి, గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తారా, కడుపుడు ఎక్కడికి వెళ్తారు, వస్తే మానసిక సమస్య. సార్ ఈ అమ్మాయి కొంచెం మెంటల్గా మొదటి నుంచి మొండి, ఏమంటే మొండిది సార్, చెప్పిన మాట మొదటి నుంచి అంతే సార్, ఏదైనా చెప్పిన మాట వినకపోతే వెంటనే బ్లేడ్తో కట్ చేసుకోవడం, ఉరేసుకుంటానండం, అన్నం తినకుండా అలగడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోతానండం, ఇలా ఉండేది సార్, ఏదోలే గారాబం అనుకున్నాం, ఇప్పుడు ఇలా తయారైపోయింది. అంటే ఇవన్నీ రకరకాల సమస్యలు, సమాజంలో వచ్చే మార్పులను బట్టి, కుటుంబ వ్యవస్థలో వచ్చే మార్పులను బట్టి ఇవన్నీ కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్తవే. కాబట్టి ఇంకా ఈ మీడియా వల్ల వచ్చేది కానీ సూసైడ్స్ సార్ వెళ్తున్నారా, సరే కానివ్వండి, పర్లేదు. సూసైడ్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. నిజంగా మీకు చెప్పాలంటే ప్రపంచంలో ప్రతి 20 సెకండ్లకు ఒక ఆత్మహత్య జరుగుతూ ఉంది. అంటే నేను ఇప్పుడు స్పీచ్ మొదలుపెట్టిన ఈ 10 నిమిషాల్లో 20 సెకండ్ల కంటే నిమిషానికి 3 చచ్చిపోతున్నారు ఆత్మహత్య చేసుకొని. అంటే 10 నిమిషాల్లో కనీసం 30 మంది చనిపోయి ఉంటారు ప్రపంచంలో. ఎవరీ 20 సెకండ్స్ 1 పర్సన్ ఈజ్ కమిటింగ్ సూయిసైడ్. అలాగే ప్రతి 2 సెకండ్లకు 1 పర్సన్ ఈజ్ అటెంప్టింగ్ సూయిసైడ్. అటెంప్టింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కంప్లీటింగ్. అంటే అటెంప్టింగ్ అంటే ఉరి వేసుకొని ప్రయత్నం చేస్తారు, వెంటనే అమ్మ నాన్న ఎవరో పట్టుకొని తీయడమో, లేకపోతే 4 ట్యాబ్లెట్లు మింగడమో, వెంటనే కక్కించడం లేదు. కాబట్టి ప్రతి 2 సెకండ్లకు ఒక వ్యక్తి ప్రపంచంలో ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి 20 సెకండ్లకు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే సూయిసైడ్స్ అనేది ఒకప్పుడు మిడిల్ ఏజ్లో ఎక్కువగా ఉండేవి. అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు. ఎందుకు, ఏదో వ్యాపారంలో నష్టం వచ్చిందనో, లేదా భార్యాభర్తలు పోట్లాడుకొని విడిపోయారనో, ఏదో విషయాలు అలాంటివి ఉండేవి. లేదా మనకి ఏదో క్యాన్సర్ వచ్చింది, నేను బతకనని చెప్పేసి బతుకుపోయిన ఆశపోయి ఆత్మహత్య చేసుకోవడం, ఇలా ఉండేవి. కానీ ఇటీవల కాలంలో వచ్చిన ఒక డ్రాస్టిక్ మార్పు ఏంటే గత 20 ఇయర్స్లో ఆ మిడిల్ ఏజ్ నుంచి ఇట్ హ్యాస్ షిఫ్టెడ్ టు ద యంగర్ జనరేషన్. బిట్వీన్ 15 and 30 ఇయర్స్లో ద సూయిసైడ్ రేట్ ఈజ్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. ఒకప్పుడు 40 ఏళ్ళప్పుడు ఉన్న సూయిసైడ్ రేటు ఇప్పుడు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, జస్ట్ బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్, ఈ వయసులో ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి.
ఎందుకు? ఇలాంటి కారణాల వల్ల. అకాడమిక్ ప్రెజర్ కావచ్చు, లవ్ బ్రేకప్స్ కావచ్చు, లేదా ఇంట్లో అమ్మా నాన్న గొడవలు కావచ్చు, ఆర్థిక రీజన్స్ కావచ్చు, ఇట్లాంటి సమస్యల వలన యూత్లో సూసైడ్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఇది ఒక ముఖ్యమైన వచ్చిన పరిణామం మానసిక సమస్యలు పెరిగేదానికి. అలాగే సైకియాట్రిస్టుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. అమెరికాలో ప్రతి 10 లక్షలకు జనాభాకు 100 మంది మాలాంటి డాక్టర్లు ఉంటారు. 100 మంది 10 lakhs పాపులేషన్కు. ఇండియాలో ప్రతి 10 lakhsకు 3 సైకియాట్రిస్టులే ఉన్నారు. ఓన్లీ 3 సైకియాట్రిస్ట్ ఫర్ 10 lakhs పాపులేషన్ ఇన్ అవర్ కంట్రీ. మేమున్నప్పుడైతే అది కూడా లేదు. ఇప్పుడు కనీసం నేను చెప్పినప్పుడు ఎండీ కోర్స్ ఎక్కడ లేదు ఆంధ్రప్రదేశ్లోని. ఇప్పుడు ఎండీ కోర్స్ అన్ని చోట్ల వచ్చింది. అంత అయినా కానీ చాలామంది చదివిన వాళ్ళు అమెరికాకు, యూకేకు, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడ ఈ సబ్జెక్టుకి బాగా డిమాండ్ ఎక్కువ పాశ్చాత్య దేశాలు. ఇంకా మన దేశంలో ఎంత సైకియాట్రీ అంటే ఏదో పిచ్చోళ్ళు, పిచ్చి ఆసుపత్రి అనే ఇంకా అపోహలు చాలా ఉన్నారు. కాబట్టి అక్కడ మాత్రం ఇంకా చాలా అవేర్నెస్ పెరిగింది. కాబట్టి సైకియాట్రిస్టుల సంఖ్య తక్కువగా ఉంది. దీనివల్ల రావాలంటే భయపడుతున్నారు. అలాగే యాక్సెసిబిలిటీ లేదు. ఏదో విజయవాడలో మేము ఉన్నాం, ఒక 20 మంది 30 మంది మాలాంటి డాక్టర్లు. అదే మీరు చిన్న చిన్న ఊర్లోకి వెళ్ళండి, అసలు ఎవరు ఉండరు. ముక్కు డాక్టర్ ఉంటాడు, కంటి డాక్టర్ ఉంటాడు, కాన్పులు చేసే డాక్టర్ ఉంటారు, కానీ సైకియాట్రిస్ట్ మాత్రం కనబడరు. వెరీ రేర్ కమాడిటీ. ఎందుకంటే ఆ సీట్లు లేవు. సీట్లు ఉన్నా చదివే వాళ్ళు తక్కువ. అమ్మో అదెందుకు మనకు, ఎందుకంటే పెద్ద ఆదాయం కూడా ఉంది. మేము గంట సేపు మాట్లాడితే ఒక 500 ఇస్తారు. అదే మీరు ఏదైనా ఎమర్జెన్సీ ఆపరేషన్ చేశారనుకోండి, ఒక 10,000 20,000 ఇస్తారు. కాబట్టి రెవెన్యూ కూడా తక్కువే. మాకు ఐసీయూ, ఆపరేషన్ థియేటరు, కుట్లు కొట్టేది, లేదా కడుపు కోసేది ఇలాంటివి ఏమి ఉండవు. ఏదో సమస్యతో వస్తే ఒక గంట సేపు కూర్చొని మాట్లాడటము, సలహా చెప్పడము, ఏదో అవసరమైన 2 ట్యాబ్లెట్స్ రాయడం, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇన్ని కారణాల వల్ల సైకియాట్రీ కూడా అంత గ్లామర్ లేకుండా పోయింది. ఇలాంటివన్నీ రకరకాల సమస్యలు. ఇకపోతే కారణాలు అసలు ఎందుకు కొత్త రకాల జబ్బులు ఏమో వచ్చాయని చెప్పాను. కారణాలు అంటే మనకు తెలిసిందే. అంటే సొసైటీలో వచ్చే మార్పులు కానీ, కుటుంబంలో వచ్చే మార్పులు కానీ, లేదా ఇంటి దగ్గర సరిగా అంటే పేరెంట్స్ పిల్లలకు సరైన క్వాలిటీ టైం ఇవ్వకపోవడం. పేరెంట్స్ ఇంతకుముందు అలా కాదు. ఇంతకుముందు ఏదో హస్బెండ్ వర్క్ చేసేవాడు, భార్య ఇంట్లో ఉండి పిల్లలను చూసుకునేది ఒకప్పుడు 4-5 decades బ్యాక్. ఇప్పుడు అలా కాదు. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ వర్కింగ్, బోత్ ఆర్ బిజీ. పిల్లలను కాలేజీకో స్కూల్కో పంపిస్తారు. వాళ్ళకి ఏదో కావాల్సిన అన్నీ ఏర్పాటు చేస్తారు, డబ్బులు గిబ్బులు, ఫీజులు, మంచి ఆటో ఏర్పాటు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ దే కాంట్ గివ్ క్వాలిటీ టైం టు ద చిల్డ్రన్. కనీసం ఒక్కసారైనా వాళ్ళతో రోజుకు ఒక 2 సేపు కూర్చొని మాట్లాడడము, ఒక్కసారైనా కలిసి భోంచేయడం అనేది చాలా కుటుంబాల్లో జరగడం లేదు. మార్నింగ్ పిల్లలు అర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు, వీళ్ళు పేరెంట్స్ ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళిపోతారు. సాయంత్రం పిల్లలు వచ్చేటప్పటికి వీళ్ళు ఇంకా వచ్చి ఉండరు. పిల్లలు పడుకున్న తర్వాత వాళ్ళు వస్తారు. పాపం వీళ్ళు భోజనం కూడా వీళ్ళు ఒకరే పెట్టుకొని తింటారు, లేకపోతే సర్వెంటో, ఆయానో, అమ్మమ్మో, నానమ్మో ఎవరో పెట్టేస్తారు. అంటే ఆ క్వాలిటీ టైం అనేది ఇవ్వలేకపోతున్నాం. పిల్లలకు ముఖ్యంగా కావాల్సింటే మనీ, కంఫర్ట్స్ కంటే ముఖ్యంగా వాళ్ళతో కూర్చొని మంచిగా 4 మాటలు మాట్లాడము, ఏదైనా వాళ్ళకు మంచి సందేశం చెప్పడము, లేదా వాళ్ళతో పంచుకోవడము, ఇలాంటివన్నీ కూడా పేరెంట్స్ నుంచి ఎంత వస్తే భవిష్యత్తులో వాళ్ళకు మానసిక సమస్యలు రాకుండా ఉంటాయి. అలా కాకుండా వాళ్ళంతకు వాళ్ళకి వదిలేసా, కాలేజ్ ఫీజు కట్టాము, డొనేషన్ కట్టాము, మంచి ఆటో ఏర్పాటు చేసాము, మంచి డ్రెస్సులు ఇప్పించాము, మంచి బైక్ ఇప్పించాము, మంచి సెల్ ఫోన్ ఇప్పించాము, ఇంకేం చేయాలండి అందుకంటే? అది కాదు. అవన్నీ మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్. సరైన వాళ్ళతో ఎమోషనల్ షేరింగ్, ఆ బాండింగ్ అనేది లేకపోతే మీరు మిగతా ఎన్ని ఇచ్చినా, ఇప్పుడు మనం చూసే సమస్యలకు ముఖ్య కారణం అదే. దే డోంట్ కేర్. పెద్ద అయిన తర్వాత ఈ లవ్ అఫేర్ను, ఇంకోటి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా అంతే. మీరు ఆ రోజు ఏం చేశారు, ఎందుకు చేశారు, అంతే. కాబట్టి ఆ మధ్యలో ఉండే ఆ కమ్యూనికేషన్ అదంతా కూడా తగ్గిపోతా ఉంది. దానివల్ల ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయి. ఇంకా సినిమాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మీడియా ప్రభావం, సినిమాల ప్రభావం. ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఇంత సెక్సు, ఇంత వైలెన్సు, ఇంత క్రైమ్ ఉండే సినిమాలు లేవు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రాబ్లం మీకు తెలియకపోవచ్చు, ఇక్కడ ఉన్న పెద్ద సీనియర్స్కి తెలియచ్చు. తెలుగులో మొట్టమొదటి ఏ సర్టిఫికేట్ మూవీ మీకు తెలుసు కదా, అడల్ట్స్ అంటే కొంచెం రొమాన్స్, సెక్స్ కానీ, వైలెన్స్ కానీ ఎక్కువ ఉన్నదానికి, క్రైమ్ కానీ ఏ సర్టిఫికేట్ ఇస్తారు? మామూలుగా ఉండే సినిమాలు యూ సర్టిఫికేట్ అని ఇస్తారు. తెలుగులో 1964లో మనుషులు మమతలు అనే ఒక సినిమా వచ్చింది. నేను అప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నాను స్కూల్లో, ప్రొద్దుటూరులో. ఆ సినిమాకు అంతవరకు ఏ సర్టిఫికేట్ అనేది తెలుగు సినిమాల్లో ఎక్కడా లేదు. దానికి మొట్టమొదటిసారి సెన్సార్ బోర్డు వాళ్ళు చాలా రోజులు అబ్జెక్షన్ చెప్పి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎందుకయ్యా అంటే మీరు ఆశ్చర్యపోతారు. నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య దాంట్లో యాక్టర్సు. సావిత్రిని జగ్గయ్య పెళ్లి చేసుకుంటాడు. మీకు అసలు సావిత్రి ఎవరో జగ్గయ్య ఎవరో తెలియకపోవచ్చు జనరేషన్, బట్ తెలుసు కదా, మహానటి. అయితే జగ్గయ్య ఒక పెద్ద కాంట్రాక్టరు, బాగా సంపాదిస్తుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లకు ఒక వేశ్యతో అతనికి పరిచయం ఏర్పడుతుంది. ఎవరో తీసుకెళ్ళి పరిచయం చేశారు. రాజశ్రీ అనే ఒక యాక్ట్రెస్ వేశ్యగా వేసింది ఆ సినిమాలో. వేస్తే ఇతను రోజు కాంట్రాక్ట్ నుంచి వచ్చి, ఆఫీస్ నుంచి వచ్చి
చక్కగా నీట్గా స్నానం చేసి డ్రెస్ చేసుకొని ఆ వేష దగ్గరికి వెళ్ళి ఎప్పుడో midnight 1 o'clock ఇంటికి వస్తాడు. అక్కడ పోయి అక్కడ బ్రాందీను విస్కీను తాగి కొంతసేపు ఆ అమ్మాయితో స్పెండ్ చేసి ఇంటికి వస్తాడు. పాపం భార్య సావిత్రి చాలా ట్రెడిషనల్ హౌస్ వైఫ్, భర్త కోసం రోజు ఎదురు చూస్తూ ఉంటుంది. ఈయన ఎప్పుడో 1 గంటకు వస్తాడు, చూసి వచ్చి నిద్రపోతాడు అంతే, ఇంకా భోజనం కూడా చేయడు, అక్కడేదో తినేసి వస్తాడు. భార్యకు చాలా బాధ కలుగుతుంది, ఇదేంటిది నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఆఖరికి ఇలా తిరుగుతున్నాడు అని చెప్పేసి చాలా చెప్పి చూస్తుంది, వెళ్లకుండా ఉంచాలని ట్రై చేస్తుంది భర్తను, వినడు. ఆఖరికి ఏం చేస్తుంటే సావిత్రి ఒకరోజు ఆ వేష ఇంటికి వెళ్తుంది. వెళ్ళి ఆమెను అడుగుతుంది, ఎందుకు నా భర్త నీ దగ్గరికి వస్తున్నాడు, నీలో ఉండే స్పెషల్ ఏంటి, నాలో లేనిది ఏంటి చెప్పు అని అడుగుతుంది డైరెక్ట్గా, ఫేస్ టు ఫేస్. వై మై హస్బెండ్ ఈజ్ కమింగ్ టు యూ, వాట్ ఈజ్ సంథింగ్ స్పెషల్ ఇన్ యూ. ఆమె అంటుంది, మీరు ట్రెడిషనల్ హౌస్ వైఫ్స్, నేను కాదు, ఆమె కమర్షియల్ సెక్స్ వర్కర్. మీకు మీ భర్త ఆరోగ్యం ముఖ్యం, ఆయనకు మంచి తిండి పెట్టాలి, మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, అన్నీ మంచిగా ఉండాలని చూసుకుంటారు. ఆయన విస్కీ తాగాల బ్రాంతి తాగాల మీరు అంత ఈజీగా ఒప్పుకోరు. వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ దాట్. మాకు కావాల్సింది మనీ. వస్తాడు, ఒక 500 1000 ఇస్తాడు, ఆయనకు బ్రాంతి కావాలంటే బ్రాంతి ఇస్తాము, విస్కీ కావాలంటే విస్కీ ఇస్తాము, ఆయనకి ఎలాంటి సెక్స్ కావాలి, సెక్స్లో రకరకాల వెరైటీస్ కావాలంటే మేము ఇస్తాం. మీరు అలా కాదు కదా, ట్రెడిషనల్గా ఒక పద్ధతి ప్రకారం ఉంటారు భార్యాభర్తలు ఎలా ఉండాలో. అందుకే మీ భర్త నా దగ్గరికి వస్తున్నాడు, నువ్వు అర్థం చేసుకోవు. ఇందుకే నీ భర్త హీఈస్ కమింగ్ టు మీ, వాట్ ఎవర్ హీ వాంట్స్ ఐఎమ్ గివింగ్, బట్ యూ కాంట్ గివ్ దట్ బికాజ్ యూఆర్ ఓన్లీ హౌస్ వైఫ్, ట్రెడిషనల్ హౌస్ వైఫ్ అంటుంది. అంటేనే పాపం సావిత్రి ఏం చేస్తుందంటే ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే ఈమె కూడా ఒక వేషలాగా తయారవుతుంది. అంటే మామూలుగా ఉండే కట్టుబొట్టు కాకుండా ఒక వేషలాగా డెకరేట్ చేసుకొని ఆ విధంగా సెక్సీగా గ్లామరస్గా ఉండాలని చేసి ఆయన వచ్చి పోతుంటే అడ్డుపడుతుంది వెళ్ళొద్దని. అంటేనే జగ్గయ్య నో ఐ హ్యావ్ టు గో అంటాడు. మీకు ఏం కావాలంటే మరి నేను తాగుతాను, నువ్వు తాగవు కదా అంటాడు. అంటే అక్కడ కంపెనీ ఇస్తుంది వేష్య ఇతనికి, నేను ఇస్తాను, నేను కూడా తాగుతాను అంటుంది, నేను కూడా పాట పాడతానంటుంది, నేను కూడా నీతో పాటు డ్యాన్స్ చేస్తానంటుంది. సరే వాట్ హీ వాంట్స్ ఈజ్ దాట్. సరే కూర్చోబెట్టి ఆ VAT 16 అనే ఒక విస్కీ ఆ కాలంలో ఫేమస్, అది పోస్తే ఈమె కూడా గ్లాసులో పోస్తే నేను తాగలేను అంటుంది. నో, మరి అదే కదా చెప్పావు, నువ్వు తాగకపోతే నేను మళ్ళీ అక్కడికి పోతాను అంటాడు. కానీ ఆయన కోసం వేష దగ్గరికి వెళ్ళేది ప్రివెంట్ చేసేదాని కోసం ఈమె కూడా తాగుతుంది. ఆ ఒక్క సీన్ కోసం తెలుగులో మొట్టమొదటిసారి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఆ సినిమాకు. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయి ఏ సర్టిఫికేట్లు. అంటే ఒక ఇండియన్ సొసైటీలో, ఒక తెలుగు సొసైటీలో ఒక హౌస్ వైఫ్ డ్రింక్ తాగడం అనేది చాలా అబ్జెక్షనబుల్గా చూశారు ఆ రోజు సెన్సార్ బోర్డు వాళ్ళు, దానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈరోజు ఎలా ఉన్నాయి, ఎంత వైలెన్స్, ఎంత సెక్స్, ఎంత ఓపెన్ న్యూడిటీ, ఇవన్నీ. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి సినిమాల ప్రభావం వల్ల కూడా కిడ్నాప్ చేయాలంటే యూట్యూబ్లో చూసి చేస్తున్నారు, రేప్ చేయాలంటే చేస్తున్నారు, మర్డర్స్ చేయాలంటే చేస్తున్నారు. ఎలా చేసేవరా ఈ మర్డర్ అంటే నేను యూట్యూబ్లో చూశానని అంటున్నాడు. రకరకాలు. అలాగే ఇంకోటి చెప్తా, అంటే సినిమాల ప్రభావం మనుషుల మీద, సార్ పర్వాలేదా, సినిమాల ప్రభావం ఎలా ఉంటుంది యూత్ మీద. ఇప్పుడు మా ఏజ్ వాళ్ళు ఎలాంటి సినిమాలు చూసినా నథింగ్ కెన్ టచ్ అస్. కానీ మీ ఏజ్ ఈజ్ ఎ వెరీ వైట్ పేపర్, మీ మైండ్ అంతా బ్రెయిన్ కూడా ఒక వైట్ పేపర్ లాంటిది, ఏది చూసినా వెంటనే దాని మీద ప్రింట్ అయిపోతుంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మరో చరిత్ర అనే ఒక సినిమా వచ్చింది, కమల్ హాసన్, సరిత, బాలచందర్ మూవీ. ఇది కూడా చాలామందికి తెలియదు యంగ్స్టర్స్కు. దాన్ని తెలుగులో దాదాపు ఒక 40 years బ్యాక్ వచ్చింది. దట్ వాజ్ ఎ సూపర్ డూపర్ హిట్. దాంట్లో ఏంటంటే కమల్ హాసన్ ఒక తమిళియన్, వాళ్ళు ఫ్యామిలీ వైజాగ్ వస్తారు. సరిత ఇది తెలుగు గర్ల్, ఒకరు వెజిటేరియన్, ఒక నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీస్, అంటే బ్రాహ్మణ్ నాన్ బ్రాహ్మణ్. వీళ్ళిద్దరు నైబర్స్గా ఉండి కమల్ హాసన్ లవ్స్ సరిత, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ ఈ బ్రాహ్మణు నాన్ బ్రాహ్మణు లేదా వాళ్ళు తమిళియన్స్ వీళ్ళు తెలుగు వాళ్ళని చెప్పేసి పెద్దవాళ్ళు ఎవరు ఒప్పుకోరు ఆ పెళ్లికి. ఒప్పుకోతే చాలా గొడవ జరిగితే అవన్నీ అయిపోయిన తర్వాత ఆఖరికి ఇంకేం చేసేలేక ఒక 1 year మీరిద్దరు దూరంగా ఉండండి, నో కమ్యూనికేషన్, నో టాకింగ్, నథింగ్. 1 year తర్వాత కూడా మీరు ఇలాగే గట్టిగా ఉంటే అప్పుడు మేము ఆలోచిస్తామంటారు పెద్దవాళ్ళు. సరే చూద్దామని చెప్పేసి ఉంటారు. ఈ సినిమా స్టోరీ ఐఎమ్ టెల్లింగ్, మరో చరిత్ర. చివరిలో ఏమవుతుందంటే ఆ 1 year తర్వాత మళ్ళీ ఇద్దరు కలుసుకునేటప్పుడు ఒక రౌడీసు ఆ అమ్మాయిని వస్తూ ఉంటే, వైజాగ్ బీచ్లో షూట్ చేశారు ఈ సినిమాను బాలచందర్ డైరెక్షన్లో. వస్తుంటే కొంతమంది రౌడీస్ ఆ అమ్మాయిని పట్టుకొని రేప్ చేసి అమ్మాయిని హింసిస్తారు. తర్వాత కమల్ హాసన్ అడ్డు వస్తే వాడిని కూడా కొడతారు హీరోను. తర్వాత ఇద్దరు కలుస్తారు. కలిసిన తర్వాత అయినా పెళ్లి చేసుకుందామంటే ఆమె ఒప్పుకోదు. లేదు నేను ఆమె స్పాయిల్డ్ గర్ల్, నన్ను రేప్ చేశారు, నేను నీకు తగనని చెప్పేసి ఏడ్చి బాధపడి చివరిలో ఇద్దరు టాప్ ఆఫ్ ది హిల్, వైజాగ్లో ఆ బీచ్లో టాప్ ఆఫ్ ది హిల్ నుంచి చేసి ఇద్దరు కలిసి సముద్రంలో పడి సూసైడ్ చేసుకొని చనిపోతారు. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయినప్పుడు నథింగ్ హ్యాపెండ్, ఇట్ వాజ్ అ సూపర్ డూపర్ హిట్ బై బాలచందర్. ఇదే సినిమా ఏక్ దూజే కే లియే అని మళ్ళీ హిందీలో తీశారు, సేమ్ బాలచందర్. ఒక 1 year తర్వాత తీస్తే ఏమైందంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వితిన్ 1 or 2 weeks మోస్ట్ ఆఫ్ ది నార్త్ ఇండియాలో ఎవరైతే అమ్మాయి అబ్బాయి అక్కడ లవ్ అఫేర్స్, లవ్లో బ్రేక్ అయి ఉన్నారో వాళ్ళందరూ టాప్ ఆఫ్ ది హిల్,
టాప్ ఆఫ్ ది అపార్ట్మెంట్కి వెళ్ళి ఇంకా మన జీతం ఉంది అని చేయిలో చేయి వేసి పైనుంచి దూకి చచ్చిపోయారు. ఇట్ ఈస్ అ రియల్ స్టోరీ ఐఎమ్ టెల్లింగ్. కనీసం ఒక 10-12 మంది అమ్మాయిలు అబ్బాయిలు యంగ్స్టర్స్ సేమ్ సినిమాలో క్లైమాక్స్ ఎలా ఉందో అలాగే చనిపోయి ఎందుకంటే ఇంకా మన ఇద్దరం చేసుకోలేము, పెళ్లి పెద్దవాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఇద్దరం కలిసి చచ్చిపోతామని అదే ప్రకారం చేశారు. అంటే బీచ్ ఉంటే కొండ పైకి ఎక్కడము, లేదంటే టాప్ ఆఫ్ ది అపార్ట్మెంట్ 10వ అంతస్తు పైనుంచి ఇద్దరు పడి చచ్చిపోయారు. ఇది చూసిన తర్వాత చాలామంది ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూకు లెటర్స్ రాశారు. బాలచందర్ లాంటి ఒక ఇంటెలెక్చువల్ డైరెక్టర్, ఈజ్ ఇట్ ద వే యూ ఆర్ గివింగ్ ద మెసేజ్ టు ద యంగ్స్టర్స్. అంటే లవ్లో ఫెయిల్ అయితే చచ్చిపోండా, సూసైడ్ చేసుకోండా, నీవు చేసిన మెసేజ్ వలన అందరు చాలామంది చచ్చిపోతున్నారా, నీకు ఎంత పాపమాయా అని చెప్పేసి చాలా క్రిటికల్గా లెటర్స్ రాశారు. రాస్తానే అదే సినిమా తెలుగులో రిలీజ్ అయింది 1 year బ్యాక్. ఎవరు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు చనిపోయారంటే మన వాళ్ళంతా గట్టేవాళ్ళు అనమాట. పాపం నార్త్ ఇండియాలో వాళ్ళంతా బకరాలు ఉన్నట్టుంది, వాళ్ళు పోయారు. బాలచందర్ ఫెల్ట్ వెరీ గిల్టీ. అదేంటి నేను ఏదో సినిమాను తీశాను, తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది, ఇక్కడ ఎవరు పోలేదు, మీరేంది అంటే ఏమో మరి అలా జరిగిందని చెప్పేసి ఆయన మాకు చాలా ఫీల్ అయిపోయి ఆయన మళ్ళీ చెన్నైలో కొంత సైకాట్రిస్ట్ చేసి ఇంకో సినిమా తీశాడు. అంటే ఆయన ప్రాయశ్చితంలాగా ఆ గిల్ట్ని ఓవర్కమ్ చేసుకోండి. ఏమని అంటే జీవితంలో ఏదైనా ఫెయిల్ అయినా దెబ్బతిన్నా ఆత్మహత్య పరిష్కారం కాదు, దానికి వేరే ఆప్షన్స్ చాలని ఏదో సినిమా తీశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక సినిమా యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఆ మనుషులు మమతల సినిమా ఎందుకు చెప్పింది కానీ ఈ సినిమా కానీ సినిమాలు మీడియా ప్రభావం యూత్ పైన యంగ్స్టర్స్ పైన అంత ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి సినిమాల వల్ల కూడా మన మైండ్ సెట్ అనేది మారుతూ ఉంటుంది అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇకపోతే రకరకాల కారణాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ కానీ ఇంతకుముందు టెక్నాలజీ లేదు. ఈ వాట్సాప్లు, ఇంటర్నెట్, ఐప్యాడ్లు వీటన్నీ అంటే చాటింగ్ ఎక్కువ. అసలు అమ్మాయికి ఎవరో తెలియదు, అబ్బాయికి ఎవరో తెలియదు, కానీ లవ్లో పడతారు త్రూ సెల్ ఫోన్ అంతే. ఇద్దరు ముఖం కూడా చూసుకోరు, ఓన్లీ వర్చువల్ లవ్. ఎప్పుడో 2 ఏళ్ల తర్వాత కలుసుకుంటారు, అప్పుడు డీప్ లవ్లో ఉంటారు, పెళ్లి చేసుకోవాలనుకుంటారు, వద్దంటే గొడవలు. అంటే ఈ డిజిటల్ టెక్నాలజీ ఎక్కువ కావడం వల్ల కూడా ఇవన్నీ ఇలా రకరకాలుగా వస్తున్నాయి. కాబట్టి మనలో ఏంటంటే మనుషులు ముఖ్యంగా తృప్తి అనేది, సంతోషం అనేది తగ్గిపోతూ ఉంది. ఒకప్పుడు చిన్న చిన్న విషయాలకే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, చిన్న ఆనందాలే మేము చిన్నప్పుడు. ఇప్పుడు అలా కాదు, పెద్ద పెద్దవి వచ్చినా కానీ మనిషిలో తృప్తి అనే ఆనందం అనేది లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 99 క్లబ్ అనే ఒక స్టోరీ ఉంది, మీకు కొంతమంది తెలిసే ఉంటుందేమో. ఏంటంటే ఒక రాజుగారు ఉండేవారు పూర్వకాలంలో. ఆ రాజు ప్రతిరోజు సాయంత్రం మారువేషంలో, రాజు మంత్రి ఇద్దరు కలిసి మారువేషంలో వాళ్ళ గ్రామాలు తిరిగేవాళ్ళు గుర్రం వేసుకొని. ఏమని, ప్రజలు ఎలా ఉన్నారు ఏంటి, మా రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు లేదా, తృప్తిగా ఉన్నారు లేదా అని చూద్దామని చెప్పేసి మారువేషంలో తిరిగేవాళ్ళు. వీళ్ళు రోజు వెళ్తూ ఉంటే ఒక గుడిసె దగ్గర, అవుట్స్కట్స్లో విలేజ్లో గుడిసె దగ్గర ఒక చిన్న హట్ ఉండేది, నొలక మంచం వేసుకొని పూర్ పీపుల్, హస్బెండ్ వైఫ్, 2 కిడ్స్. వాళ్ళు రోజు కూర్చొని వీళ్ళు పోతూ ఉంటే అక్కడ పాటలు పాడుకుంటా ఎగురుతా మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు అలాగే ఉండేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళకు ఉండేది ఒక నొలక మంచము, ఒక చిన్న గుడిసె అంతే, కరెంటు లేదేం లేదు. ఆ కాలంలో వాళ్ళు ఆడుకుంటూ చేస్తూ సరదాగా ఉండేవాళ్ళు. ఈ రాజు మంత్రిని అడుగుతాడు, ఏంటయ్యా మనకి ఇంత రాజ్యం ఉంది, ఇంతమంది సర్వెంట్స్ ఉన్నారు, ఇంత ప్రాపర్టీ ఉంది, ఇంతమంది సామంతులు ఉన్నారు, అయినా ఎప్పుడు మనశ్శాంతిగా ఉండదు, అలజడి, వాడొచ్చి కొడతాడేమో, వీడొచ్చి దండయాత్ర చేస్తాడేమో అంటారు, ఇక్కడ ఎవరో చేస్తారంటారు, ఇంతమంది రాణులతో తలకాయ నొప్పి రకరకాలు ఉన్నాయి, వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి ఏం తినేదానికి కూడా లేదు, కానీ ఎప్పుడు చూసినా ఆనందంగా ఆడుతూ పాడుతూ ఉన్నారయ్యా, ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ అని అడుగుతాడు. అంటే స్వామి నీకు చెప్తానులే 2 రోజుల తర్వాత అంటాడు మంత్రి. సరే 2 రోజుల తర్వాత మళ్ళీ వస్తే ఈ మంత్రి ఏం చేస్తాడు, ఒక చిన్న బ్యాగులో 99 గోల్డ్ కాయిన్స్, 99 గోల్డ్ కాయిన్స్ వేసి ఆ గుడిసె వెనకాల పెరట్లో వదిలేసి వెళ్ళిపోతాడు ఒక నైట్ వచ్చి. సరే వీళ్ళు పొద్దున్న లేచి చూసేటప్పటికి ఈ భార్యాభర్తలు రైతు వాళ్ళు ఆ భార్యకు కసు ఊడుస్తూ ఉంటే అక్కడ ఆ బ్యాగ్ కనపడుతుంది. ఏంటో బ్యాగ్ కనపడింది కానీ ఓపెన్ చేస్తే దాంట్లో బంగారు నాణ్యాలు ఉంటాయి. అమ్మో బంగారు నాణ్యాలు దేవుడు ఏదో మాకు అదృష్టం తెచ్చిచ్చాడని చెప్పేసి ఆమె చేసి అన్నీ ఇచ్చితే 99 ఉంటాయి. అదేంటి ఇది ఉంటే 100 అన్నా ఉండాలి, అంతేగాని 99 ఎలా ఉన్నాయి, సంథింగ్ ఈజ్ మిస్సింగ్, 1 ఈజ్ మిస్సింగ్ అని వాళ్ళ హస్బెండ్కి చెప్తుంది. ఇంకా హస్బెండ్, ఆమె, 2 పిల్లలు లాంతర్లు పట్టుకొని, క్యాండిల్స్ పెట్టుకొని ఇంకా మార్నింగ్ టీవీని తిరిగిందే ఆ గుడిసె చుట్టూరు. మళ్ళీ రాజు మంత్రి వస్తారు. ఇదేంది ఆయన వరకు పాటలు పాడుతూ ఎంతో హ్యాపీగా ఉన్నారు, ఇవాళ చూసి 24 గంటలు ఏదో సెర్చ్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు ఆ ఒక్క కాయిన్ కోసం. అంటే అయ్యా నేను అదే కదా చెప్పింది, 99 కాయిన్స్ వచ్చాయని దే ఆర్ నాట్ హ్యాపీ, ఆ ఒక్క కాయిన్ ఏదైతే రాలేదో అది ఎక్కడుందని దానికోసం ఎదుగుతున్నా. ఇదేనయ్యా మనిషికి అశాంతికి. నువ్వు కూడా అంతే కదా, ఇన్ని రాజ్యాలు ఉన్నా, ఇంత ఉన్నా, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో దండయాత్ర చేయాలి, ఇంకొకరిని వాడిని కొట్టాలి, ఇన్ని కొట్టాలంటున్నావు. కాబట్టి మనిషి యొక్క అన్హ్యాపీనెస్కు, ట్రాజడీస్కు, మనిషిలో తృప్తి లేకపోవడము, సంతోషం లేకపోవడము అనేది ముఖ్య కారణము అని అంటాడు. అంటే మనలో కూడా పోను దెర్ ఇస్ నో లిమిట్.
అమెరికా వెళ్ళాలి, లండన్కి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఉన్నదాంతో తృప్తి ఉండదన్నమాట. ఈ తృప్తి సంతోషం అనేది లేకపోతే మనిషికి ఎప్పుడు అశాంతి ఉంటుంది అనేది. మనలో 2 రకాల మనుషులు ఉంటారు, టైప్ ఏ అండ్ టైప్ బి పర్సన్స్ సైకాలజీ ప్రకారం. టైప్ ఏ పర్సన్స్ అంటే ఏంటంటే 24 గంటలు వాళ్ళు వర్కహాలిక్స్. వాళ్ళకి 24 గంటలు సరిపోదు, ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు. వాడు ఆఫీస్కి పోయి ఇంటికి వచ్చినా ఇంట్లో కూడా ఆఫీస్ ఫైల్స్ చేస్తూ ఉంటాడు, వర్కహాలిక్స్ అనమాట. టైప్ బి అని ఇంకో రకం ఉంటారు, వీళ్ళు ఏంటంటే ఆఫీసులో కూడా ఆఫీస్ పని చేయరు, ఎప్పుడు క్యాంటీన్లో చెట్ల కింద తిరుగుతూ ఉంటారు. వీడు టైప్ బి. అయితే తమాషా ఏంటంటే టైప్ ఏ వాళ్ళు లైఫ్లో బాగా పైకి వస్తారు. ఎందుకంటే వాడు వర్కహాలిక్, ఎప్పుడు పని చేస్తూ ఉంటాడు, ఎప్పుడు చదువుతూ ఉంటాడు, ఎప్పుడు రాస్తూ ఉంటాడు, అది చేయాలి, ఇది చేయాలి వస్తాడు. కానీ వీళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి, అది పెద్ద డేంజర్. అంటే లైఫ్లో పైకి వస్తాడు కానీ తొందరగా హార్ట్ అటాక్ వస్తుంది, ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాడు. టైప్ బి వానికి హార్ట్ అటాక్ కాదు కదా, ఏమీ రాదు. వాడు ఏ పని చేయడు, ఆఫీస్లో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు, ఇంట్లో హ్యాపీగా టీవీ చూస్తాడు, అంతే తప్ప ఎప్పుడు ఫ్రెండ్స్ సరదాలు, పేకాట, క్లబ్బులు, కిల్లీలు నమ్ములుకుంటూ తిరుగుతూ హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు తప్ప ఏది చేయడు. కాబట్టి టైప్ ఏ టైప్ బి అనేది కూడా ఒక రకమైన మనస్తత్వాల్లో ఒక భాగము. అంటే మనకు టైప్ ఏ ఉండకూడదని కాదు, ఏదైనా ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటి, ఐక్యూ ఈక్యూ అనేది కూడా తెలుసుకోవాలి ఈ కాలం స్టూడెంట్స్. ఐక్యూ అంటే ఏంటి, ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్. అంటే మీకు మ్యాథమెటిక్స్లో 100కి 100 రావాలంటే ఐక్యూ ముఖ్యం, ఫిజిక్స్లో 100కి 96 రావాలంటే ఐక్యూ ముఖ్యం. అంటే మీ బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉండి మంచిగా ఉంటే మీకు ఐక్యూ బాగున్నట్టే. కానీ మ్యాథమెటిక్స్లో 100కి 100 వచ్చిన వాళ్ళు, ఫిజిక్స్లో 100కి 96 వచ్చిన అందరూ లైఫ్లో సక్సెస్ అవుతారంటే గ్యారంటీ లేదు. ఇంతకుముందే మనకు సుధాకర్ గారు చెప్పారు, వాళ్ళ బ్యాచ్లో 3 టాప్లో చదువుకొని 3 సూసైడ్ చేసుకొని చనిపోయారని చెప్పేసి. మామూలుగా పొటాపటిగా పాస్ అయిన అందరూ లైఫ్లో బాగా సక్సెస్ అయిపోయి ఉంటారు. అంటే ముఖ్యమైనది ఏంటంటే ఐక్యూ ముఖ్యమే. ఎంతవరకు ముఖ్యం, మీరు డిగ్రీ పాస్ అయ్యి, పీజీ పాస్ అయ్యి, ఉద్యోగం వచ్చి లేదా వ్యాపారం పెట్టుకొని లైఫ్లో ఎందుకు ఐక్యూ ముఖ్యం. ఒకసారి మీరు లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత ఐక్యూ యొక్క రోల్ లేదు, ఈక్యూ ముఖ్యం. ఈక్యూ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎమోషనల్ కోషెంట్. అంటే నలుగురితో ఎలా అడ్జస్ట్ కావాలి, మన భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అంటే కోపం ఎక్కువ ఉంటే ఎలా తగ్గించుకోవాలి, ఇతరులను ఎలా అర్థం చేసుకోవాలి, ఇతరులతో ఎలా సర్దుకుపోవాలి, ఇంట్లో వాళ్ళతో ఎలా సర్దుకుపోవాలి, భార్యాపిల్లలతో, ఆఫీస్లో ఎలా ఈ ఎవరైతే ఇలాంటి పాయింట్స్, ఇలాంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బాగా ఉంటుందో అలాంటి వాళ్ళు రేపు లైఫ్లో అల్టిమేట్గా సక్సెస్ అవుతారు. అంతేకాని మీకు మ్యాథమెటిక్స్లో 100కి 100 వచ్చాయినా, గోల్డ్ మెడల్ వచ్చింది, యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నో, దెర్ ఇస్ నో గ్యారంటీ. అది తక్కువైనా మీకు 100కి 50 ఇచ్చినా చాలు మ్యాథమెటిక్స్లో. కానీ మీలో ఎమోషనల్ కోషెంట్ బాగా ఉంటే మీరు లైఫ్లో చాలా పైకి వస్తారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కృష్ణుడు, సత్యభామ మీకు తెలుసు కదా. ఎవరు సత్యభామ? ఎంతమంది భార్యలు కృష్ణుడికి? సరే, అంటే ఇది అందరికీ తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా. ఒకసారి ఈ కృష్ణుడు పారిజాత పుష్పం అని ఒకటి ఉంటుంది ఇంద్రలోకంలో, అది చాలా ప్రెషస్. సంవత్సరానికి ఒకే ఒక పుష్పం వస్తుంది, అది మైథాలజీది. ఒకసారి కృష్ణుడు పోయి ఇంద్రుడిని జయించి ఆ పారిజాత పుష్పాన్ని తీసుకొని వస్తాడు. వచ్చినప్పుడు ఈయనకి 8 మంది భార్యలు కదా, 8 మంది భార్యలు అంటే నాకు ఇస్తాడు ఆ పారిజాత పుష్పం, ఎందుకంటే నేనే ఆయనకి ఇష్టమైన భార్యను, నేనే ఇష్టం అందరూ అనుకుంటారు. సత్యభామ కూడా అలాగే అనుకుంటుంది, రుక్మిణి అలాగే అనుకుంటుంది. కానీ ఆఖరికి కృష్ణుడు ఎవరికి ఇస్తాడు? అది రుక్మిణికి ఇస్తాడు, సత్యభామకి ఇవ్వడు, రుక్మిణికి ఇస్తాడు. ఇచ్చిన వెంటనే సత్యభామకు తెలిసిపోతుంది. దాసి పోయి చెప్తుంది, అమ్మ కృష్ణుడు మీ అయ్యగారు పారిజాత పుష్పం ఆమెకి ఇచ్చారమ్మా అంటే మీకు అలుగుతుంది అలక. అంటే నీకు అన్నం తినకుండా హంగర్ స్ట్రైక్, మాట్లాడకుండా తలుపులు వేసుకొని బెడ్రూమ్లో అలా పడుకొని ఉంటుంది, 2-3 రోజులైనా బయటికి రాదు. కృష్ణుడికి వెళ్ళి చెప్తారు, అయ్యా తమ సత్యభామ గారు అలిగారు సార్, ఎందుకంటే పారిజాత పుష్పం మీరు ఆమెకి ఇచ్చారంటే మీకు ఇవ్వలేదు, మరి ఏం చేస్తారు, ఉండేది ఒక్కటే కదా, ఒకటి ఎంతమందికి ఇవ్వను నేను అంటాడు. ఆయన పాపం, ఆయన బాధ అయింది. సరే అని చెప్పేసి ఏదో చేయండి, 3 రోజుల నుంచి పాపం హంగర్ స్ట్రైక్లో ఉంది ఆమె, మీరు వచ్చి ఏదైనా సముదాయించండి అంటే కృష్ణుడు వస్తాడు, సత్యభామ బెడ్రూమ్కి వస్తాడు. ఈయన చూస్తేనే అని అటు తిరిగి పడుకుంటుంది. ఆయన పడుకుంటాను, ఈయన ఏం చేశాడు పాపం, కృష్ణుడు చాలా పెద్ద ఇంటెలిజెంట్, అదే ఎమోషన్ నుంచి చెప్పబోతున్నా. ఈయన ఏం చేశాడు, ఆమె కాళ్ళ దగ్గర కూర్చుంటాడు, కూర్చొని కాళ్ళు నొక్కుతాడు. ఏం చేశాడు పాపం, ఒక్కోసారి మొగుళ్ళకు తప్ప ఈ బాధలు, భార్య అలిగినప్పుడు ఆ కాళ్ళు నొక్కుతా ఉంటే ఆమె ఇంకా కోపంగా ఒకసారి కాలుతో తంతుంది కృష్ణుని తల మీద. తంతానే కిరీటం పోయి అంత దూరంలో పడుతుంది. కెన్ యూ ఇమాజిన్, ఈ కాలంలో ఎవరైనా మీరు మీ మొగుళ్ళను తంతే ఏం జరుగుతుంది? ఊహించుకో, నేనేం చెప్పను. 1 2 3 4. కృష్ణుడు ఏం చేశాడు అంటే వెంటనే మీరు ఈ కాలంలో అయితే డైవర్స్ నోటీసు, సూట్ కేసు చదువుకుని మీ అమ్మగారింటికి వెళ్ళిపోవడము, అది ఇద్దరు కొట్టుకోవడము, రక్కుకోవడం ఏదో జరిగిపోతుంది. కృష్ణుడు ఏం చేస్తాడు తెలిసిన, తన్నిన తర్వాత మెల్లగా కిరీటం తీసి పెట్టుకొని ఓకే సత్య బై బై అని చెప్పేసి
ఒక స్మైల్తో ఈమెమనుకుంటుంది, వచ్చి మళ్ళీ ఏదో చేస్తాడు అనుకుంటుంది. కానీ వాడు ఓకే సత్య బై బై అంటాను, ఏంట్రా వీడు ఇలా ఉన్నాడని చెప్పేసి, వీడంతా మాయలోడని చెప్పేసి ఆమె సరే సత్యభామ జమున రోల్ చాలా బాగా చేసింది ఆ సినిమాలో. సరే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇదే కృష్ణుడు చివరి సీన్లో అదే సినిమాలో కృష్ణ తులాభారం అని ఒక సీన్ వస్తుంది. అంటే కృష్ణుని బరువు తూకం వేయాలి భార్యలందరూ. ఎవరి ఎక్కువ తూగుతారో వాళ్ళకు, అంటే వాళ్ళ పైన మంచి ప్రేమ ఉన్నట్టు వాళ్ళ లెక్క అని సత్యభామ తన దగ్గర ఉన్న ప్రాపర్టీ, డైమండ్స్, నెక్లెస్, వడ్డానాలు అవి మొత్తం అన్నీ తెచ్చి ఆ బ్యాలెన్స్లో పెడుతుంది. అయినా తూగపోతే ఈ సత్యభామ కోపం వస్తుంది, ఏదో మాయ చేస్తున్నాడు, ఏంటి వాడు బరువు 70 కేజీలు ఉంటాడు కృష్ణుడు, నాకు తెలియదు ఆయన బరువు, నేను ఇంత పెట్టినా కానీ తూగడని చెప్పేసి కోపం వస్తుంది. ఆయన తూగడు. సరే ఇంకా అయిపోయి ఆమె పాపం చాలా సీరియస్గా ఉంటుంది. అప్పుడు రుక్మిణి వచ్చి ఒక తులసి దళం పెడుతుంది, ఏ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్, అది పెడతానే వెంటనే తూగుతాడు. ఓయమ్మ వీడు మళ్ళీ ఏదో మాయ చేశాడు, నాకు ఇన్ని డైమండ్స్ పెట్టినా తూగలేదు, తులసి దళం తూగాడని చెప్పేసి మళ్ళీ సత్యభామ సీరియస్ అవుతుంది. అప్పుడు మళ్ళీ కృష్ణుడు ఓకే సత్య బై బై అంటాడు. దిస్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే అప్పుడు తన్నిచ్చుకున్నప్పుడు ఓకే సత్య అన్నాడు, ఇప్పుడు గెలిచినప్పుడు కూడా ఓకే సత్య అన్నాడు. అంటే జీవితంలో ఎవరైతే అలా ఓడిపోయినప్పుడు కానీ గెలిచినప్పుడు కానీ తమ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో అలాంటి వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు. అంతేగాని నన్ను తంతావా, నేను కొడతాను 4 తన్నులు అని చెప్పేసి తీసుకుని 4 కొట్టడమో లేకపోతే చేయడమో ఇలా చేస్తే లైఫ్లో ఎప్పుడోసారి దెబ్బతింటారు, విడిపోవడమో గొడవలో రకరకాలు జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా సైకాలజీ కిందే వస్తాయి. కాబట్టి మనిషి హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలి, దానికి ఇవన్నీ కూడా రకరకాల కారణాలు. ఈ రకరకాల మానసిక సమస్యలు చెప్పాను, దానికి నివారణ మార్గాలు అడిగారు. కానీ నివారణ మార్గాలు అంత సులభమైంది కాదు. అది ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. అంటే మానసిక ఒత్తిళ్లు కానీ, టెన్షన్స్ కానీ, ఆందోళనలు కానీ, నిద్ర పట్టకపోవడం కానీ, డిప్రెషన్ కానీ, విరక్తి కానీ, చచ్చిపోవాలనుకోవడం కానీ, భయాలు కానీ, ఇవన్నీ కూడా అఫ్కోర్స్ డాక్టర్లుగా మా దగ్గరికి వస్తే మేము ఎలా చేయాలో మేము చేస్తాం. కొంత కౌన్సిలింగ్, కొంచెం మెడిసిన్స్ ఇస్తాం. అలా కాకుండా అసలు బేసిక్గా వీటిని రాకుండా మానసికంగా ఎంత మంచిగా ఉండేదానికి వీళ్ళందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మీ అంతకు మీరు మీ మైండ్ను కంట్రోల్ చేసుకునేదానికి కొన్ని చిన్న ఒకటంటే ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ది ఫ్యామిలీ. అంటే పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంట్లో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎలా పెంచుతున్నారో, క్రమశిక్షణ కానీ, ప్రేమ కానీ, నేను ఇంతకుముందు చెప్పాను క్వాలిటీ టైం కానీ, ఇవన్నీ కూడా. దీనికి ఒక చిన్న రియల్ లైఫ్ స్టోరీ చెప్తాను, ఇది నిజంగా జరిగింది. నరేంద్ర లూథర్ ఒక డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. ఎన్టీ రామారావు 1983లో టీడీపీ గవర్నమెంట్ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో కంబైన్ వచ్చినప్పుడు నరేంద్ర లూథర్ అనే అతను చాలా మంచి ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేసి ఎన్టీ రామారావు గారు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టుకున్నారు. ఈ నరేంద్ర లూథర్ బేసికలీ ఫ్రమ్ పంజాబ్ స్టేట్, బట్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఆఫ్ ఐఏఎస్. రియల్ స్టోరీ. ఏ బాన్సాయి ట్రీ అని ఒక ఆటోబయోగ్రఫీ రాశాడు నరేంద్ర లూథర్. ఆ పుస్తకంలోంచి నేను తీసుకున్నాను. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, మీరు యూ షుడ్ లిజన్ కేర్ఫుల్లీ. ఈ నరేంద్ర లూథర్ ఎంత మంచి ఆఫీసర్ అంటే, ఆయన అంటే ముఖ్యమంత్రులకు, మంత్రులకు అందరికీ అంత బాగా పనిచేసేవాడు, అంత మంచి పేరు తెచ్చుకునేవాడు, అంత హానెస్ట్ ఆఫీసర్. ఈ నరేంద్ర లూథర్ ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ 3 చీఫ్ మినిస్టర్లు వచ్చిన అందరూ కూడా ఈయననే కావాలని పెట్టుకున్నారు ప్రిన్సిపల్ సెక్రటరీగా. అంటే అంత మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్ నరేంద్ర లూథర్. ఈజ్ నో మోర్ నౌ. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఐఏఎస్ ఆఫీసర్ను స్టేట్ గవర్నమెంట్ అప్పుడప్పుడు డెప్యుటేషన్ మీద యూకేకు, అమెరికాకు ట్రైనింగ్ కోసమని పంపిస్తారు ఒక 1 or 2 years. Narendra Luther also was sent to UK for 2 years for some special training by the government of Andhra Pradesh. This is all real story I am telling. ఈ వెళ్ళేటప్పుడు నరేంద్ర లూథర్కి 2 పిల్లలు, ఒక అమ్మాయి, అబ్బాయి. రాహుల్ అని ఒక అబ్బాయి, ఇంకొక అమ్మాయి. దేవర్ 18 years ఆ రేంజ్లో ఉండేవాళ్ళు. వీళ్ళ నేటివ్ ప్లేస్ అమృత్సర్, పంజాబ్. ఈ నరేంద్ర లూథర్ ఏం చేస్తాడంటే వాళ్ళ భార్య ఆయన ఇద్దరు వెళ్ళిపోతూ తన కొడుకును, కూతురును, రాహుల్ను, ఆ అమ్మాయిని, చిన్న పిల్ల అమ్మాయి కూడా 12-13 years, వాళ్ళ చెల్లెలు ఇంట్లో వదిలేసి వెళ్తారు. అంటే మేనత్త ఇంట్లో వదిలేసి వెళ్తారు అమృత్సర్లో. వెళ్ళి 2 years తర్వాత వస్తారు. వచ్చేటప్పటికి వాట్ హ్యాపెన్స్ ఇస్ అన్ఫార్చునేట్లీ పంజాబ్ ఈజ్ నోటోరియస్ ఫర్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. ది హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ ఇన్ ఇండియా ఈజ్ పంజాబ్ స్టేట్ ఈవెన్ టుడే. పంజాబ్లో ఉన్నంత ఆల్కహాల్, డ్రగ్స్ కన్జంప్షన్ ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. ఆ రోజును కూడా ఈ రోజు కూడా. ఏమవుతుందంటే బై ద టైం 2 years తర్వాత వీళ్ళు వచ్చేటప్పటికి దిస్ ఫెలో రాహుల్ అప్పుడు 18 years ఏదో +2లో ఎక్కడో ఉన్నాడు. వీడు ఫుల్గా, అంటే వాళ్ళ మేనత్త, ఇప్పుడు తల్లిదండ్రులంతా బాధ్యత, సూపర్విజన్ మేనత్తకి ఎలా ఉంటుంది, పాపం ఆమె పిల్లలు, ఆమె సంవత్సరం ఆమెకు ఉంటారు. వచ్చేటప్పటికి దిస్ ఫెలో బికమ్స్ ఏ ఫుల్లీ డ్రగ్ అడిక్ట్ అండ్ ఆల్కహాల్ అడిక్ట్ బై ద టైమ్ హీ రిటర్న్స్ ఫ్రమ్ యూకే. చూస్తే వీడు పూర్తిగా స్పాయిల్డ్ చైల్డ్. అప్పుడు ఏం చేస్తారు, ఇన్ని సరే పాపం నరేంద్ర తీసుకొచ్చి హైదరాబాద్లో మాలాంటి డాక్టర్లు కొంతమందికి చూపించి ట్రీట్మెంట్ చేయించాలని ట్రై చేస్తాడు. చేసి ఎంత చేసినా కానీ వీడు ఈ విల్ నాట్, ఏదో హాస్పిటల్ ఉంతకాలం బాగుంటాడు, మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ డ్రగ్స్, ఆల్కహాల్ తీసి ఇలా తిరుగుతున్నాడు. ఆఖరికి ఆయన చాలా బాధపడుతుంటే కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక సలహా చెప్తారు, అయ్యా నీ చేత కాలేదు, డాక్టర్ల చేత కూడా కాలేదు, ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేయి, కోడలుగా తెచ్చుకో,
ఆ అమ్మాయిని కనీసం వీడిని కంట్రోల్ చేస్తుంది, భార్య ఉంటే కనీసం ఆ భార్య ప్రేమలో ఉన్నవాడు వీడు కొంచెం బయటికి తిరగకుండా ఉంటాడని చెప్తే పాపం ఏం చేస్తాడు, సరే ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు కదా, ఎవరైనా అమ్మాయిలను ఇస్తారు, సరే ఒక మంచి అమ్మాయిని వాళ్ళ కమ్యూనిటీలకు సంబంధించిన అమ్మాయిని పంజాబ్ నుంచి తెచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత 6 నెలల తర్వాత దిస్ డాటర్ ఇన్ లా కమ్స్ అండ్ టెల్స్ ఫాదర్ ఇన్ లా, మామగారు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు యూ, కానీ యువర్ సన్ ఈజ్ 24 hours ఇంటాక్సికేటెడ్ విత్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్, ఐ కెనాట్ లివ్ విత్ హిమ్, ఐఎమ్ సారీ, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్, ఐఎమ్ గోయింగ్ అండ్ గివింగ్ ఏ డైవర్స్ నోటీస్ టు యువర్ సన్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. 6 months ఓన్లీ షీ స్టేస్ విత్ హిమ్. వెళ్ళిపోతానే పాపం నరేంద్ర లూథర్ గెట్స్ వెరీ మచ్ అప్సెట్. డాక్టర్లు ఆయన చెప్పి చూశాడు, డాక్టర్లు చేత కాలేదు, ఆఖరికి పెళ్లి చేస్తే పాపం ఆ అమ్మాయిలో వెళ్ళిపోయింది, ఏం చేయాలో అర్థం కాదు. ఆఖరకు వీడు ఒకరోజు ఇంకా అంతా అయిపోయినాక వీడు పాపం హోప్లెస్గా, అరే నాకేంటి హెల్ప్లెస్గా ఉంటే దిస్ ఫెలో రాహుల్ బాగా డ్రింక్ చేసి హైదరాబాద్ రోడ్స్లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఈ ఇన్వాల్వ్స్ ఇన్ సీరియస్ బైక్ యాక్సిడెంట్ అండ్ ఇన్వాల్వ్స్ ఇన్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అండ్ ఈ గోస్ ఇన్ టు కోమా అట్ ది ఏజ్ ఆఫ్ 20-21. ఇది అక్కడ ఆపేసి నరేంద్ర లూథర్ ఆయన ఆటోబయోగ్రఫీ ఏం రాస్తా అంటే, ఓ గాడ్ ఎందుకు నాకు ఇలా చేశావు, నేను ఇంత కష్టపడి ఐఏఎస్ చదివాను ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చి, నేను ఇంత మంచి పేరు తెచ్చుకున్నాను, ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీగా అంత మంచి పేరు తెచ్చుకున్నాను, ఒక అడ్మినిస్ట్రేటర్గా మంచి పేరు ఇంత చేశాను, ఆఖరికి నాకెందుకు దేవుడా ఇలా చేశావు, నా కొడుకునే నేను కాపాడలేకపోయాను. గాడ్ యూ మే నాట్ బి ఏ బిగ్ ఐఏఎస్, ఆయన అంటాడు లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ బుక్, యూ మే నాట్ బి ఏ బిగ్ ఐఏఎస్ ఆఫీసర్, యూ మే నాట్ బి ఏ గ్రేట్ డాక్టర్, యూ మే నాట్ బి ఏ గ్రేట్ బిజినెస్ మ్యాన్, బట్ బీ ఏ గుడ్ పేరెంట్ అని ఎండ్ చేశాడు ఆ పుస్తకాన్ని. మీరు ఎంత ఉన్నా ఎంత చేసినా ఏం చేసినా ఎవరి కోసం ఆకలి, మన పిల్లల కోసం. మన పిల్లలే పాడైపోతే ఎన్టీ రామారావు అప్రిషియేట్ చేస్తే ఏంటి, వెంగళరావు చేస్తే ఏంటి, ఇంకోటి చేస్తే ఏంటి, ఆఖరి నా కొడుకుని నేను కాపాడుకోలేకపోయాను, ఎందుకు ఈ జీవితం అని చెప్పేసి బాన్సాయి ట్రీ అని రా. ఎందుకు చెప్తున్నానంటే అల్టిమేట్గా పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత ఏదైనా ఆఖరికి మనం కష్టపడేది కానీ సంపాదించేది కానీ మీకోసం, మన పిల్లల కోసమే కదా, వాళ్ళని బాగా దానికోసమే. ఫ్యామిలీ బాండింగ్, ఎమోషనల్ అటాచ్మెంట్ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఇంకా ఎన్నైనా చెప్పుకుంటా ఉండొచ్చు. కాబట్టి ఇంకా సరే, మీరు చివరిలో ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. శ్రీశ్రీ మీ అందరికీ తెలుసు కదా, ఎవరు శ్రీశ్రీ పూర్తి పేరేంటి? ఆయన ఏ పార్టీ, పొలిటికల్ పార్టీ? ఇప్పుడు ఇది ఆర్గనైజ్ చేసింది ఏ పార్టీ అంటారు? టీడీపీ. మీ ఐక్యూ కొంచెం పెంచుకోవాలి. సరే, శ్రీశ్రీ ఈజ్ బేసికలీ ఏ బ్రాహ్మణ్, బట్ హీ ఈజ్ అటాచ్డ్ టు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ. ప్రజానాట్య మండలి ఒకటి ఉండేది, సిపిఐ యొక్క అఫిలియేటెడ్ వింగ్, దాంట్లో పనిచేశాడు ఆయన. చేసిన తర్వాత చాలా అఫ్కోర్స్ మహాప్రస్థానం అని చాలా జగన్నాథ రథ చక్ర చాలా చేశాడు. ఎందుకు శ్రీశ్రీ గురించి ఇప్పుడు చెప్తున్నా అంటే చివరిలో చెప్పి ముగిస్తాను. శ్రీశ్రీ అంతటి రాడికల్ రైటర్. ఆయనకు మొట్టమొదటి తెలుగులో నేషనల్ బెస్ట్ లిరిక్ అవార్డు వచ్చింది. అల్లూరి సీతారామరాజు సినిమా కృష్ణ సినిమాకు ఆయన పాట రాసినందుకు టైటిల్ సాంగ్ వచ్చింది. అంటే ఆయన ఎంత రాడికల్ రైటర్. ఆయన రాసేది విప్లవ గీతాలు, అభ్యుదయ గీతాలు, దేశభక్తి గీతాలు ఇలాంటివి ఎక్కువ రాశాడు ఆయన. అలాంటి శ్రీశ్రీ కూడా హ్యూమన్ రిలేషన్స్ గురించి, భార్యాభర్తల సంబంధాల గురించి బ్రహ్మాండమైన పాటలు రాశాడంటే చాలామందికి ఆశ్చర్యం అవుతుంది. ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడంటే, ఒక చిన్న సైంటిఫిక్గా నేను చేసిన స్టడీలో ఏంటంటే, ఒక సర్వే చేశాను, ఇంకా కొంతమంది మేమే కాకుండా. దాంట్లో కొన్ని ప్రశ్నలు అడిగాం. మనిషికి జీవితంలో మనశ్శాంతికి, హ్యాపీగా ఉండడానికి ఏవి కావాలని. నెంబర్ 1 ఏంటి? ఎడ్యుకేషన్. అవునా? అవసరమా? అంటే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారా? అంటే నేను ఎండీ చేశాను, నేను పిహెచ్డీ చేశాను, నేను ఇంకోటి ఎంబీఏ చేశాను, నేను అమెరికాకి వెళ్ళి అది చేశాను, ఎంఎస్ కంప్యూటర్స్ మాస్టర్ చేశాను, అంటే ఇది ఉన్నంత మాత్రాన్ని నువ్వు హ్యాపీగా ఉంటామని ఏమైనా గ్యారంటీ ఉందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దిస్ ఈజ్ నెంబర్ 1 ఈ సర్వేలో అడిగిన ఒక ప్రశ్న. నెంబర్ 2 అంటే శ్రీశ్రీకి దీనికి లింక్ ఏంటో తర్వాత చెప్తాను. రెండవది మనీ. అబ్బా, కొన్ని 100 కోట్లు ఆస్తుందండి మా వాడికి, చాలా ప్రాపర్టీ ఉంది, చాలా ల్యాండ్స్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి. ఇవన్నీ ఉన్నంత మాత్రాన ఈజ్ దేర్ ఎనీ గ్యారంటీ దట్ హీల్ బి హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఇన్ లైఫ్? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నో గ్యారంటీ. మనీ కెనాట్ గివ్ యూ మెంటల్ హ్యాపీనెస్ అల్టిమేట్లీ. ఓకే. నెంబర్ 3 ప్లేస్ టు లివ్. ఇది ఒక ప్రశ్న దాంట్లో ఆ సర్వేలో. అంటే ఏంటి? అబ్బా, మా వాడికి బ్రహ్మాండమైన 7 bedroom విల్లా ఉందండి, హైదరాబాద్లో మేడ్చల్లో ఉంది, ఎంత బాగుంటుందో, స్విమ్మింగ్ పూల్ ఉంది, గార్డెన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, లేదా అమెరికాలో ఉంటున్నాడు. అంటే మీరు నివసించే ప్రాంతం కానీ, మీకుండే విల్లా కానీ, వాటిని బట్టి మీరు హ్యాపీగా మనశ్శాంతిగా ఉంటారు జీవితంలోని గ్యారంటీ ఉందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దిస్ విల్ నాట్ గ్యారంటీ. అలాగే ఫ్రెండ్స్. అబ్బా,
మావాడికి ఏంటంటే బ్రహ్మాండమైన ఫ్రెండ్స్ ఉన్నారు, ఎప్పుడు సరిగ్గా ఏదో కష్టం వచ్చినా వచ్చి ఆదుకుంటారు. కొంతవరకు మీకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు వచ్చి ఆదుకుంటారు. తర్వాత హెల్త్, ఆరోగ్యం, ఇది కూడా ఇంపార్టెంటే. అయితే ఇవన్నీ కాకుండా నేను చెప్పిన డబ్బులు కానీ, డిగ్రీలు కానీ, చదువులు కానీ, విల్లా కానీ, ఇంకోటి కానీ, ఇవన్నీ ఉంటే ఉండొచ్చు. ఇలా ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని గ్యారంటీ లేదు. లేకపోయింది మాత్రం నన్ను హ్యాపీగా ఉండడానికి కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో అంటే లాస్ట్లో ఒక అడిగిన ప్రశ్న ఏంటంటే అండర్స్టాండింగ్ అండ్ సపోర్టింగ్ స్పౌస్ మీన్స్ వాట్? అర్థం చేసుకుని సర్దుకుపోయి సపోర్ట్ చేసే భార్య కానీ భర్త కానీ ఉంటే అంతకు మించిన ఆనందము మనశ్శాంతి మనిషికి లేదు అనేది ఈ సర్వేలో చాలామంది ఇచ్చిన రిపోర్ట్. దీనికి శ్రీశ్రీకి ఏంటి చప్పట్లు కొట్టండి. అంటే డాక్టర్ చక్రవర్తి అని ఒక సినిమా వచ్చింది 1964లో. నాగేశ్వరరావు, సావిత్రి జగ్గయ్య, కోడూరి కౌసల్యాదేవి రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకి ఫస్ట్ గోల్డెన్ నంది అవార్డు వచ్చిన సినిమా ఇది. దీంట్లో బ్రీఫ్గా చెప్తాను. నాగేశ్వరరావు, కృష్ణకుమారి ఇద్దరు MBBS చదువుతూ ఉంటారు, హౌస్ సర్జన్స్లో ఉండి ఇద్దరు లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు, నాగేశ్వరరావు అండ్ కృష్ణకుమారి. కానీ డ్యూ టు సమ్ రీజన్ దే కెనాట్ గెట్ మ్యారీడ్. అప్పుడు ఏం చేశారు, కృష్ణకుమారి అలాగే ఉండిపోతుంది, ఇక్కడ జాబ్ చేస్తా. నాగేశ్వరరావు జానకి, షావుకార్ జానకి అని ఇంకొక మన తెలుగు యాక్ట్రెస్, ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆమె మామూలు హౌస్ వైఫ్, ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీనో చదివి ఉంటుంది. పెళ్లి చేసుకుంటే పాప ఈ జానకి ఎలాంటిదంటే చాలా, మా సైకియాట్రీ భాషలో చెప్పాలంటే బార్డర్ లైన్ పర్సనాలిటీ అని ఒక ప్రత్యేకమైన మనస్తత్వం ఉంది. అంటే ప్రతిదానికి మొండితనము, పేచి, గొడవ, కోపము, ఎమోషనాలిటీ, తను అనుకున్నది జరగాలి, తన మాట వినాలి, ఓర్చుకోలేకపోవడము, జలసి, ఈ లక్షణాల్లో బార్డర్ లైన్ క్లస్టర్ బి పర్సనాలిటీ అంటారు మా భాష సైకియాట్రీలో. ఇలాంటి మనస్తత్వం కొంతమందికి ఉంటుంది. అయితే ఈ జానకి ఎలాంటిదంటే పాపం నాగేశ్వరరావు చాలా బిజీ ప్రాక్టీషనర్, ఒక నర్సింగ్ హోమ్ ఉంటుంది, ఆపరేషన్లు చేస్తుంటాడు, వస్తుంటాడు. ఒక్కోసారి ఎమర్జెన్సీగా వస్తే మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళి అర్ధరాత్రి 12ంటికి 1 గంటకి ఆపరేషన్ చేసి మళ్ళీ ఇంటికి వస్తాడు. ఈ జానకి ఏంటంటే నేను చెప్పా కదా, ఈ మనస్తత్వం ఇలాంటిది. ఏంటి, ఎంతమంది నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, దేని దగ్గరికి వెళ్ళి వచ్చావు, పులికి వచ్చావా, అది వచ్చావా, ఇట్లా రోజు షీల్ బి నాగింగ్ హిమ్. పాపం మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నాగేశ్వరరావు కష్టపడి ప్రాక్టీస్ చేసి వస్తే ఇంటికి వస్తానే ఏమో ఏదో ఒకటి సతాయిస్తూ ఉంటుంది. ఈ బాధ తట్టుకోలేక నాగేశ్వరరావు, ఆయనకు హైదరాబాద్లో ఒక ఫార్మ్ హౌస్ ఉంటే అక్కడికి వెళ్ళి మనశ్శాంతి కోసం అప్పుడప్పుడు ఏం చేస్తాడు పాపం, ఒక ఫిడల్ తీసుకొని పాటలు పాడుకుంటూ కూర్చుంటాడు. ఈమె గొడవ చేసినప్పుడు అలా అర్ధరాత్రి పోయి అక్కడ ఉండేసి మళ్ళీ తెల్లవారి వస్తూ ఉంటాడు. ఒకసారి ఇలా పాట పాడుతుంటే సావిత్రి జగ్గయ్య ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు చాలా ఐడియల్ కపుల్ ఆ సినిమాలో. వాళ్ళు వచ్చినప్పుడు శ్రీశ్రీ ఒక పాట, ఆ సందర్భంలో నాగేశ్వరరావు శ్రీశ్రీ రాసిన పాట, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకొరుండిన అదే భాగ్యము అదే సౌఖ్యం అంటాడు. నిన్నుగా ప్రేమించుటకు, నీతోడే పంచుకునేదానికి, నేనున్నానని ఒక కన్నీరు కార్చుటకు తోడకొరుండిన అదే భాగ్యము అదే సౌఖ్యం అంటాడు. అంటే ఏంటంటే శ్రీశ్రీ కూడా అంత విప్లవ కవి కూడా. అంటే మనకి ఎన్నున్నా లేకపోయినా పర్లేదు, కానీ నిన్నుగా ప్రేమించుటకు, నీకోసం నేను ఉన్నానని పెంచుకునే ఒక భార్య కానీ భర్త కానీ ఉంటే అంతకు మించిన ఆనందం మనశ్శాంతి లేదని శ్రీశ్రీ చెప్పిన మాట అది. అలాంటి శ్రీశ్రీ అంత అద్భుతమైన మాటలు చెప్పాడు ఆ సినిమాలో. ఈ సందర్భంగా ఒక చిన్న జోక్ కూడా చెప్పాలి, నిజంగా జరిగింది. శ్రీశ్రీ ఆస్తికుడా నాస్తికుడా? ఓకే అనుకుందాం. ఒకసారి శ్రీశ్రీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. కెన్ యూ ఇమాజిన్? వాళ్ళ భార్య, ఈయన ఎంత నాస్తికుడో వాళ్ళ భార్య అంత ఆస్తికురాలు. ఆమె రోజు పూజలు పురస్కారాలు, ఇది నిజంగా జరిగింది, నేనేదో ఊహించి చెప్పేది కాదు. ఈయన నాస్తికుడు, ఈయన పూజలు చేయడు, గుళ్ళకి వెళ్ళడు, ఆమె మాత్రం ఎప్పుడు పూజలు చేసుకుంటా ఏదో వ్రతాలు చేసుకుంటూ ఉంటుంది. ఓసారి వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిగితే అది నెక్స్ట్ డే బయట తెలుస్తుంది ప్రెస్ వాళ్ళకు. పత్రికలు ఊరుకుంటారు వచ్చి, ఏంటి గురువుగారు మీరేమో బయట అదంటారు ఇదంటారు, నాస్తికులు అంటారు, కమ్యూనిస్ట్ అంటారు, మీరేంటి సత్యన పీటర్. ఏం చేయనయ్యా బాబు, నేనేమో నాస్తికుడినే, నా భార్య పరమ ఆస్తికురాలు. అప్పుడప్పుడు మరి వాళ్ళ మాట కూడా మనం విలువ ఇవ్వాలి కదా. సంసారం ఉన్న తర్వాత వీ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ అదర్స్. అడ్జస్ట్మెంట్ అయితే లైఫ్లో ఎలా బతుకుతామని చాలా సింపుల్గా చెప్పాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అలాంటి శ్రీశ్రీ కూడా అల్టిమేట్లీ అర్థం చేసుకునే హస్బెండ్. అంటే ఈయనకి ఇష్టంలే, ఈయన ఫిలాసఫీ వేరు, ఈయనకు దేవుడు అంటే నమ్మకం లేదు, బట్ ఆమె నమ్ముతుంది. ఓకే, ఏమో ఒక అరగంట సేపు పీటల మీద కూర్చున్నాను, పోయింది ఏముంది, ఆమె హ్యాపీ నేను హ్యాపీ, అంతే కదా. నా మాట ఆమె ఉంటుంది, ఆ మాట ఉంటుంది. ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ అయితే లైఫ్లో ఇద్దరికి మనశ్శాంతి ఉంటుందయ్యా బాబు అని చెప్పాడు. అంటే ఎందుకు చెప్తాడంటే శ్రీశ్రీ లాంటి వాడు కూడా భార్యకి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, భార్యాభర్తల అనుబంధం అంటే ఎలా ఉండాలని కానీ, ఆ రాజీ పడే నేచర్ కానీ, ఆ ఫ్లెక్సిబిలిటీ కానీ, ఇవన్నీ ఉంటే జీవితంలో ఇప్పుడు వచ్చేవి డైవర్సులు కానీ గొడవలు కానీ ఇవన్నీ చాలా వరకు ఉండేదానికి అవకాశం లేదు. ఇక చివరిగా అలాగే సినిమా పాటలకు సంబంధించి ఆత్రేయ మీ అందరికీ తెలుసు, నాకు చాలా ఇష్టమైన సినిమా పాటలు కవి
ఆయన రాసిన మనసు పాటలు ఎవరు రాయలేరు. ఆయన దాదాపు 1300 పాటలు రాస్తే నేను దాంట్లో 110 పాటలు మనసుకు సంబంధించి నేను చాలా కలెక్ట్ చేసి దానిపై చాలా ఆర్టికల్స్ రాయడం, ఉపన్యాసాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆయన అంటాడు, అంటే ఏది జరిగినా మనం మంచికే అనుకోవాలంటాడు ఆత్రేయ. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అంటాడు ఆత్రేయ. ఎంత సింపుల్గా మురళీకృష్ణ అనే ఒక సినిమా, అగైన్ నాగేశ్వరరావు జామున, ఆ కాలంలో వచ్చిన ఆ పాట ఇప్పటికీ మా పేషెంట్లు కూడా నేను చెప్తుంటాను, సార్ నేను అమ్మాయిని ప్రేమించాను సార్, ఆ అమ్మాయి నన్ను కాదని వేడో గ్రీన్ కార్డు హోల్డర్ వచ్చాడు, మనం చేసుకుని వెళ్ళిపోయింది, 5 ఏళ్ళు నాతో తిరిగింది సార్, అన్ని ఖర్చు పెట్టించి అన్ని తిరిగాం, అన్నీ చేసాం, ఆఖరికి వెళ్ళిపోయింది సార్ అంటే నేను ఇంక చచ్చిపోతాను సార్ అంటే పేరెంట్స్ తీసుకొస్తారు. ఏమై అమ్మాయిలు అయితే ఇంకా అమ్మాయిలు లేరా? ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు చూడు ఇక్కడ, ఇంతమంది ఉన్నారు, మంచి మంచి అందమైన అమ్మాయిలు, బాగా చదువుకున్న బుద్ధిమంతులు ఉన్నారు, వీళ్ళు చేసుకో, ఎవరో సెలెక్ట్ చేసుకోవయ్యా, ఆమె కావాలండి, ఏమో లేదు సార్ నేను చచ్చిపోతాను సార్ అన్నాడు. కాదయ్యా, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కానీ, జరిగేవన్నీ మంచిగా, ఏమో ఆ అమ్మాయి కంటే మంచి అమ్మాయి వస్తుంది ఈసారి నీకు, అంతకంటే బ్రహ్మాండమైన అమ్మాయి వస్తుంది, బీ హ్యాపీ. ఏమో అమ్మాయి వచ్చింది 1 సంవత్సరం తర్వాత ఇది జరిగితే అమ్మాయి వెళ్ళిపోయింది కదా, దానికంటే ఇది మేలు కదా. అలాంటి సినిమా లిటరేచర్లో, సినిమా పాటల్లో కూడా సాహిత్యం, అందుకనే కేవలం మన చదువే కాకుండా హ్యుమానిటీస్, ఆర్ట్, లిటరేచర్ ఇవన్నీ కూడా ఉంటే మంచిది. చివరిగా ఒక చిన్న, మళ్ళీ మొదటి జోక్తో స్టార్ట్ చేశాను, మళ్ళీ ఒక జోక్తో ఎండ్ చేసి నేను ముగిస్తాను. ఒకసారి షష్ఠి పూర్తి అంటే ఏంటి అంటే పెండ్లై 60 ఏళ్ళ, హస్బెండ్ ఏజ్ 60 ఏళ్ళు, పెండ్లై 60 ఏళ్ళు కాదు. ఇది చెప్పి ముగిస్తాను. ఒక ఆయన ఆ మధ్య విజయవాడలో ఒక పెద్ద ఆయన షష్ఠి పూర్తి ఫంక్షన్ చేసుకున్నాడు. అంటే ఆయనకు 60 ఏళ్ళు, పెళ్ళై 35 ఏళ్ళు అయింది. అంటే 25 ఏళ్ళ వయసులో పెళ్ళైంది, ఇప్పుడు 60 ఏళ్ళు. సరే, అక్కడ డివి మేనర్ హోటల్లో పెద్ద పార్టీ ఇచ్చాడు, కొంతమంది నాలాంటి ఫ్రెండ్స్ని పిలిచాడు డిన్నర్కు. సరే అందరం వెళ్తే ఆయన అన్నాడు, ఆ డిన్నర్ మధ్యలో మైక్ తీసుకొని, చూసారా ఫ్రెండ్స్, ఇంతవరకు మా 35 ఏళ్ల జీవితంలో ఒక్కసారి కూడా నేను నా పెండ్లాం ఒక్కసారి కూడా తిట్టుకోలేదు, కొట్టుకోలేదు, ఏమీ చేయలేదు, వీఆర్ సో హ్యాపీ అన్నాడు. మేమంతా సరే ఇదేందా బాబు, 35 ఏళ్ళలో ఒక్కసారైనా అలగకుండా, గొడవ పడకుండా, మేమేందో ఆమె అలిగితే నేను బతిమలాడతాను, నేను అన్నం తిరిగితే ఆమె వచ్చి బతిమలాడుతాను, నువ్వేంటి ఒక లేనే లేదా అసలుకు, మేము సో సూపర్ మా ఫ్యామిలీ, అసలు ఒక్కసారి కూడా ఆమె అలగలేదు, నేను అలగలేదు, వీఆర్ సో హ్యాపీ ఫ్యామిలీ అంటాడు. అదేంటి బాబు చెప్పు బాబు అంటే, ఏం లేదు సింపుల్, మీరు కూడా ఈ చిట్కా పాటించండి, మీకు కూడా అలాగే ఉంటారంటాడు. చెప్పు నాయన అంటే మైక్ తీసుకుంటాడు. ఏం లేదు, నేను హస్బెండ్ కదా, అవును సార్. నేను మగవాడిని కదా, అవునండి. ఇంటికి హెడ్ ఎవరు? నేనే. ఐఎమ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఐఎమ్ ది హస్బెండ్, ఐఎమ్ మేల్. కాబట్టి ఇంట్లో పెద్ద పెద్ద నిర్ణయాలన్నీ నేను తీసుకుంటా. మా భార్య పాపం ఆమె ఏంది 10th క్లాస్ చదువుకుంది, ఆమెకి ఏం తెలుసు, ఆమెకు అసలు నాలెడ్జ్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఏదో స్మాల్ థింగ్స్ ఏదైనా ఉంటే ఆమె డిసైడ్ చేస్తుంది. పెద్ద పెద్ద అంటే పెద్ద పెద్ద ఏంటి స్వామి అంటే, ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేయాలా నేను డిసైడ్ చేస్తాను, ఇండియా న్యూక్లియర్ బాంబు కనిపెట్టాలి లేదా నేను డిసైడ్ చేస్తాను. ఎందుకంటే నేను చదువుకున్నానయ్యా, అలాంటి నేషనల్ మ్యాటర్స్ అని నేనే డిసైడ్ చేస్తాను. మరి మీ భార్య చేసి చిన్న ఏంలే, మా అబ్బాయికి వాళ్ళ తమ్ముని కూతురునిచ్చి పెళ్లి చేయాలా, మా చెల్లెలి కొడుకు కూతురునిచ్చి పెళ్లి చేయాలా, స్మాల్ మ్యాటర్ అండి, అవి మనం పట్టించుకోకూడదు, లీవ్ ఇట్ టు దెమ్. అలాంటివి మనమైతే న్యూక్లియర్ బాంబు, పాకిస్తాన్, ఇండియా అలాంటివి. ఇంకా అంటే సరే, మా బంధువులు వస్తే ఏం కూరలు వండాలి, ఏదో గోంగూర పచ్చడి వండినా పర్లేదు, వాళ్ళ బంధువులు వస్తే చికెన్ బిర్యానీలు అవన్నీ తెప్పించి పెట్టాలి, అది మనం పట్టించుకోకూడదయా, ఎవరి వాళ్ళకు ఉంటాయంతే. అలా ఉన్నంత వరకు మనం హ్యాపీగా ఉంటాం. అవన్నీ చిన్న మ్యాటర్స్. ఇదేమో న్యూక్లియర్ బాంబు, పాకిస్తాన్, ఇండియా యుద్ధం, అది మాకు అర్థమైంది స్వామి అన్నాం. అందుకే మీరు కూడా రేపు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండాలనుకుంటే ఇలా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టైం గివింగ్.